Dear students, welcome to the world of economics. Myself, Kranti Kumar, economics lecturer in Srimeda Junior College, Guntur. చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ లోనే ఎకనామిక్స్ ని మరి ఇంత లెవెల్లో చదువుతారు. సో మరి 100 మార్క్స్ పేపర్ ని 3 అవర్స్ లో అటెంప్ట్ చేయాలి. సో 3 అవర్స్ లో మరి పేపర్ 10 లో క్వశ్చన్ పేపర్ లో 10 మార్క్స్, ఎస్ఏ క్వశ్చన్స్ 5 మార్క్స్, షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇలా 3 కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయగలగాలి. సో యాక్యురేట్ గా అటెంప్ట్ చేయాలి. పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేసి మాక్సిమం మార్క్స్ ని గెయిన్ చేయడానికి. యాక్చువల్గా ఇది టార్గెట్ 70 మార్క్స్ అట్లా పెట్టాం. కానీ ఈ క్వశ్చన్స్ ని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మోర్ దెన్ 90 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్స్ చాలా షార్ట్ గా ఈజీగా ప్రెజెంట్ చేయబడుతున్నాయి. సో టాప్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వాళ్ళు 95, 96, 97, 98 ఇట్లా ఎకనామిక్స్ లో టాప్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది పెద్దగా హెల్ప్ చేయకపోవచ్చు. సో ఎవరైతే ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో తక్కువ టైంలో ఎక్కువ పోర్షన్ ని కవర్ చేసి సో మినిమం క్వశ్చన్స్ తో మాక్సిమం మార్క్స్ ని అచీవ్ చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలానే మరొక వీడియో సో టాప్ మార్క్స్ ఎకనామిక్స్ లో ఎలా మనం సాధించాలనే దాని మీద కూడా మరొక వీడియో ఉంటుంది. సో జూనియర్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ లో మరి మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గా గమనిస్తే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. సో డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ చాప్టర్. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అని అడుగుతున్నాడు. సో ఈ లా యొక్క ఇంట్రొడక్షన్ మనం ముందుగా రాయాలి. ఇంట్రొడక్షన్ లో దిస్ లా వాస్ ఒరిజినల్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై హెర్మన్ హెన్రిచ్ గాసెన్. సో సింపుల్ గా హెచ్ గాసెన్ అంటున్నా. సో ఇన్ ద ఇయర్ 1854 ఇది ఈ లా గాసెన్ డెవలప్ చేశారు కాబట్టి ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి మరొక పేరు ఏంటంటే గాసన్స్ ఫస్ట్ లా ఆఫ్ కన్జంప్షన్ అని అంటారు. ఆ తర్వాత సైంటిఫిక్ గా ఈ లాని డెవలప్ చేసింది అండ్ ఎక్కువ పాపులరైజ్ చేసింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. అండ్ దెన్ డెఫినేషన్. సో ఇంట్రడక్షన్ చాలా సింపుల్ అండి. దిస్ లా వాస్ డెవలప్డ్ బై H. Gassen, Hermann Heinrich Gassen in the year 1854. It is also known as Gassen's first law of consumption. And this law was more popularized by Alfred Marshall. And definition. According to Alfred Marshall, this law is defined as the additional benefit which a person derives from a given increase of stock of a thing diminishes with every increase of a stock that he already has. సో ఇది టెక్నికల్ గా మొదటిసారి వింటున్నప్పుడు మనకి చాలా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇది చాలా చాలా సింపుల్. ఒక వ్యక్తి దగ్గర ఒక స్టాక్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. స్టాక్ అంటే ఒక సమూహము, కొన్ని ఉదాహరణకు యాపిల్స్ అని అనుకుందాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ యాపిల్స్ అని అనుకుందాం. ఇదే స్టాక్ ఆఫ్ యాపిల్స్. సో ఈ స్టాక్ ఆఫ్ యాపిల్స్ నుంచి ఒక కన్స్యూమర్
ఒకదాని తర్వాత ఒక యాపిల్ కన్స్యూమ్ చేసుకుంటూనే వెళ్ళాడు. సో ఫస్ట్ యాపిల్ కన్స్యూమ్ చేసిన తర్వాత సెకండ్ వన్, సో ఫస్ట్ దానికి అడిషనల్ గా సెకండ్ కూడా కన్స్యూమ్ చేశాడు. అలానే సెకండ్ కి అడిషనల్ గా థర్డ్ వన్, థర్డ్ వన్ కి అడిషనల్ గా ఫోర్త్ వన్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాపిల్స్ కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్ళాడట. అలా కంటిన్యూగా యాపిల్స్ ని కన్స్యూమ్ చేసే కొద్దీ, తన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఆఫ్ గుడ్ ని కన్స్యూమ్ చేసే కొద్దీ దానివల్ల వచ్చేటటువంటి అడిషనల్ యూటిలిటీ, దీన్నే ఇక్కడ మార్జినల్ అని కూడా అంటాం. ఎకనామిక్స్ లో అడిషనల్ నే మార్జినల్ అని కూడా అంటాం. మార్జినల్ యూటిలిటీ ఏమవుతుందంట అంటే మొదటి నుంచి తగ్గుతూ వస్తుంది. ఒక పక్కన కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు, బట్ కన్స్యూమ్ చేసే కొద్దీ దానివల్ల వచ్చేటటువంటి మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది, డిక్లైన్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ మనం డెఫినేషన్ ని కనుక చూసి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ద అడిషనల్ బెనిఫిట్ విచ్ ఏ పర్సన్ డిరైవ్స్ from a given increase of stock of a thing diminishes with every increase in the stock that he already has. So దీన్నే ఎక్స్ప్లెనేషన్, సో జనరల్ వర్డ్స్ లో మనం కనుక చూస్తే, సో కన్సంప్షన్ పెంచే కొద్దీ వాటి వల్ల వచ్చేటటువంటి మార్జినాలిటీ డిక్లైన్ అవుతుంది. దిస్ ఈస్ అ కామన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ కన్స్యూమర్. ఇది సహజంగా ప్రతి కన్స్యూమర్ యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవమే. ఎక్కడో ఒక చోట ఇలాని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ అకార్డింగ్ టు దిస్ లా, when we go on consuming anything more and more, the additional utility derived from the additional unit goes on diminishing. So this law of diminishing marginality, so this is law of diminishing marginal utility. సో కన్స్యూమ్ చేసే కొద్ది అడిషనల్ యూటిలిటీ కనుక తగ్గుతూ ఉంది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ని చెప్పేటటువంటి లానే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సో అజంప్షన్స్, ఈ లాని ప్రూవ్ చేయాలంటే, సో మనం ఒక సోషల్ స్టడీస్ లో ఉన్నటువంటి ఒక సోషల్ థియరీని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ గా ఇవి కన్స్యూమర్ బిహేవియర్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఒక వినియోగదారుని యొక్క ప్రవర్తన, రకరకాల వస్తువులను వినియోగించుకునేటప్పుడు, సో ఇలా ఒక వస్తువుని యూటిలైజ్ చేసుకునేటప్పుడు కన్స్యూమర్ యొక్క బిహేవియర్ ఎలా మారుతుంది, చాలా విధాలుగా మారుతుంది. ఆ బిహేవియర్ కి లిమిట్స్ ఉండవు. మరి లిమిట్స్ లేనటువంటి ఒక కాన్సెప్ట్ ని మనం డిస్క్రైబ్ చేయటం కోసం మనం పెట్టుకున్నటువంటి కొన్ని బౌండరీస్ ని మనం ఏమంటామంటే అజంప్షన్స్ అని అంటాం. సో ఈ లా రేషనల్ కన్స్యూమర్ కి, అంటే ఎవరైతే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రయోజనాన్ని పొందాలనుకుంటారో అలాంటి కన్స్యూమర్స్ కి వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదు. అండ్ కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ, ఎవరైతే యూటిలిటీని, ఒక వస్తువుని కన్స్యూమ్ చేయగా వచ్చేటటువంటి ప్రయోజనాన్ని మెజర్ చేయొచ్చు అని అంటారో, మెజర్ చేయొచ్చు అని ఎవరైతే నమ్ముతారో వాళ్లకు ఇలా వర్తిస్తుంది. అలానే కాన్స్టెంట్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ, వాస్తవానికి డబ్బు మనకి ఇచ్చే కొద్దీ, డబ్బును మనం ఉపయోగించే కొద్దీ దాని యొక్క ప్రయోజనం ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ లాలో ఏం చెప్తున్నారు, డిక్లైన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే మనీ వాస్తవానికి ఈ లాకి వర్తించదు. వర్తించాలి అని అంటే మనం ఒక అజంప్షన్ ని, ఒక బౌండరీని సెట్ చేసుకోవాలి. ఏంటట అంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ అనేది కాన్స్టెంట్ గా కన్సిడర్ చేయాలి. అండ్ మనం తీసుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్, నేను ఇందాక యాపిల్స్ అని చెప్పాను, ఆరెంజెస్ తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. సో నువ్వు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా దాంట్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏమైతే ఉన్నాయో, నేను ఇందాక యాపిల్స్ అన్నాను, ఒక్కొక్క యాపిల్ ఒక్కొక్క యూనిట్.
సో ఏ యాపిల్ కి ఉండేటటువంటి యుటిలిటీ దానికే వ్యక్తిగతంగా ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఒక వస్తువు యొక్క యుటిలిటీ మరొక వస్తువు మీద డిపెండ్ అవ్వదు, అందుకనే ఇండిపెండెంట్ యుటిలిటీస్. అండ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ యాపిల్ ఏదైతే ఉందో అది హోమోజీనియస్, అంటే దాని ప్రత్యేకత దానిదే, హోమోజీనియస్. సో దాని టేస్ట్, సైజ్, కలర్, షేప్, క్వాలిటీ, క్వాంటిటీ వీటిల్లో ఎక్కడా కూడా డిఫరెంట్ గా ఉండేటటువంటివి తీసుకోకూడదు. ఒక యాపిల్ తర్వాత మరొక యాపిల్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ యాపిల్ ఎలాంటిదైతే మనం తీసుకున్నామో అలాంటి యాపిల్స్ ని, హోమోజీనియస్ గ్రూప్స్ ని మనం యూటిలైజ్ చేసినప్పుడే ఇలాని మనం ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ లేదా డిరైవ్ చేయగలం. అలానే టైం గ్యాప్ ఉండకూడదు. కన్జంప్షన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ యాపిల్స్ మధ్య టైం గ్యాప్ అనేది ఉండకూడదు. నో చేంజ్ ఇన్ టేస్ట్, కన్స్యూమర్ యొక్క టేస్ట్ లో కూడా మార్పులు ఉండకూడదు. వాస్తవానికి ఎప్పటికప్పుడు మన రుచులు మారిపోతూ ఉంటాయి, మన ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. సో మరి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కదా, డైనమిక్ నేచర్ ఉన్నటువంటిది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఒక లాని డిరైవ్ చేయలేము. అందుకని మనం ఏం చేస్తున్నామంటే కొంతకాలం వరకు ఒక కన్స్యూమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ని కాన్స్టెంట్ గా పెడుతున్నాం. సో దీస్ ఆర్ ద అసంప్షన్స్ ఆఫ్ దిస్ లా. అండ్ సో ఇక్కడ మనం ఒక టేబుల్ ద్వారా ఈ లాని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లాలో మనకి యూనిట్స్ ఆఫ్ ఎక్స్ అంటే యాపిల్స్ తీసుకోవడం జరిగింది. యాపిల్స్ మనం కనుక చూస్తే ఒకదాని తర్వాత ఒకటి కన్జ్యూమ్ చేయటం జరుగుతుంది. దాదాపుగా 6 యాపిల్స్ తీసుకున్నారు. అప్పుడు మనం కనుక చూస్తే టోటల్ యుటిలిటీ, వాట్ ఈస్ టోటల్ యుటిలిటీ? సో ద టోటల్ సాటిస్ఫాక్షన్ ఆర్ యుటిలిటీ obtained by the consumer from the consumption of given quantity of goods or commodities. దానికి ఇవ్వబడినటువంటి యూనిట్స్ ఆఫ్ యాపిల్స్ నుంచి మొత్తంగా డిరైవ్ చేసినటువంటి యుటిలిటీ లేదా సాటిస్ఫాక్షన్ నే మనం టోటల్ యుటిలిటీ అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూస్తే ముందు ఒక యాపిల్ ఇచ్చారు, దానివల్ల 40 యూటిల్స్ ఆఫ్ టోటల్ యుటిలిటీ వచ్చింది. సెకండ్ యాపిల్ ద్వారా 70, థర్డ్ యాపిల్ 90, ఫోర్త్ యాపిల్ 100, ఫిఫ్త్ యాపిల్ 100. సో ఇట్లా టోటల్ యుటిలిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఫోర్త్, ఫిఫ్త్ యాపిల్స్ దగ్గర మాక్సిమం సాచురేషన్ పాయింట్ ని రీచ్ అయ్యి, అంటే ఇంతకు మించి ఇక పెరగదు సాటిస్ఫాక్షన్ లెవెల్. సో కాన్స్టెంట్ అయింది అక్కడ, మాక్సిమం దగ్గర కాన్స్టెంట్ అయ్యి దెన్ ఇట్ స్టార్టెడ్ డిక్లైనింగ్ అగైన్, ఇట్ బికేమ్ 90. సో ఏం తెలుస్తుంది ఇక్కడ అంటే టోటల్ యుటిలిటీ యూనిట్స్ ఆఫ్ కన్జంప్షన్, ఒక యాపిల్ తర్వాత మరొక యాపిల్ కన్జ్యూమ్ చేసే కొద్దీ టోటల్ యుటిలిటీ పెరుగుతూ కాన్స్టెంట్ అవుతూ తర్వాత తగ్గుతుంది. సో టోటల్ యుటిలిటీ అంటే ఏంటి? మనకి ఇవ్వబడినటువంటి టోటల్ యూనిట్స్ ని మనం కన్జ్యూమ్ చేయగా మనకు వచ్చినటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ నే టోటల్ యుటిలిటీ అంటున్నాం. దెన్ మార్జినల్ యుటిలిటీ, మార్జినల్ యుటిలిటీ అంటే ఏంటి? మార్జినల్ యుటిలిటీ ఏంటంటే ఫస్ట్ యాపిల్ స్టార్టింగ్ కదండి, దానికి ఎడిషనల్ సెకండ్ యాపిల్, సెకండ్ యాపిల్ కి ఎడిషనల్ థర్డ్ యాపిల్, థర్డ్ యాపిల్ కి ఎడిషనల్ ఫోర్త్. ఈ ఎడిషనల్ అనే మాటకి మనం యూజ్ చేస్తున్నటువంటి ఎకనామిక్ టెర్మినాలజీ ఏంటంటే మార్జినల్. అదనంగా ఒక వస్తువుని ఉపయోగించుకోగా, లేకపోతే అదనంగా ఒక యాపిల్ ని కన్జ్యూమ్ చేయగా వచ్చినటువంటి అదనపు ప్రయోజనాన్ని మనం మార్జినల్ యుటిలిటీ అంటున్నాం. సో టోటల్ యుటిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ యుటిలిటీ ఆఫ్ n is equal to f of qn, అంటే టోటల్ గా ఎన్ని క్వాంటిటీ ఆఫ్ n కమోడిటీస్ అని అర్థం. ఎన్ని కన్జ్యూమ్ చేశాడు వాటన్నిటి నుంచి వచ్చినటువంటి మొత్తం ప్రయోజనం. కానీ మార్జినల్ యుటిలిటీ యొక్క మనం గనక చూస్తే మార్జినల్ యుటిలిటీ కనుక మనం చూస్తే MUN is equal to TUN minus TUN minus 1. సో చాలా సింపుల్ గా చెప్పాలంటే
టోటల్ యూటిలిటీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ దానికి 40 ఉందండి. ఆ పైన ఉన్నటువంటి వాల్యూని మైనస్ చేయాలి. పైన ఏమైనా ఉందా? ఏమీ లేదు, కాబట్టి 0. 40 మైనస్ 0 40 మార్జిన్. నెక్స్ట్ 70కి 70 పైన ఉన్నటువంటి వాల్యూ ఏంటి? 40 టోటల్ యూటిలిటీ. 70 మైనస్ 40 30. 90 మైనస్ 70 100 మైనస్ 90 100 మైనస్ 100 90 మైనస్ 100. మనం క్యాలిక్యులేట్ చేస్తే మార్జినల్ యూటిలిటీ వస్తుంది. మార్జినల్ యూటిలిటీ మనం గనక గమనిస్తే 40 30 20 10 0 మైనస్ 10 అని గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవుతూ వస్తుంది. గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవుతూ వస్తుంది. సో ఇదే కదా మనం నేర్చుకుంటున్న ఇలాలో ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక కన్స్యూమర్ ఉన్నాడు, తన దగ్గర ఒక గూడ్ ఉంది. సో ఆ గూడ్ ని ఒకదాని తర్వాత ఒక యూనిట్ కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అతని కన్జంప్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాడు. బట్ తాను డిరైవ్ చేస్తున్న, తాను పొందుతున్నటువంటి మార్జినల్ యూటిలిటీ మాత్రం మొదటి నుంచి డిక్లైన్ అవుతూ వస్తుంది. దీన్ని గ్రాఫ్ రూపంలో వేసాం. వీ హావ్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. చాలా క్లియర్ గా ఇక్కడ డయాగ్రామ్ ఉంది. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం. టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీస్ ని మనం వై యాక్సిస్ మీద, యూనిట్స్ ఆఫ్ గుడ్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 20 తీసుకున్నాం, ఎందుకంటే టేబుల్లో మినిమం 0 ఉంది, సారీ -10 ఉంది, మాక్సిమం 100 ఉంది. కాబట్టి సో మనం మల్టిపుల్స్ ఆఫ్ 20ని ఇండికేట్ చేసాం వై యాక్సిస్ మీద. అలానే యూనిట్స్ ఆఫ్ ఎక్స్, మన ఎగ్జాంపుల్ యాపిల్స్ 6 ఉన్నాయి కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 1 తీసుకున్నాం. సో ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటాని కనుక మనం రిప్రజెంట్ చేస్తే, సో టోటల్ యూటిలిటీ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, తర్వాత కాన్స్టెంట్ అయింది, తర్వాత డిక్లైన్ అయింది. ఇంకా కొంచెం మనం డెప్త్ గా చూస్తే గ్రాఫ్ ని, టోటల్ యూటిలిటీ స్టార్టింగ్ లో చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అవటం తగ్గింది, కాన్స్టెంట్ అయింది, దెన్ డిక్లైన్ అయింది. సో టోటల్ యూటిలిటీ ఇనీషియల్ గా ఇంక్రీజింగ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతూ తర్వాత కాన్స్టెంట్ అయ్యి దెన్ ఇట్ స్టార్టెడ్ డిక్లైనింగ్. కానీ మార్జినల్ యూటిలిటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి మార్జినల్ యూటిలిటీ డిక్లైన్ అవుతూనే వస్తుంది. మన ఇంట్లో కూడా ఏదైనా ఒక ప్రొడక్ట్ ని పదే 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 కన్స్యూమ్ చేస్తే దానివల్ల వచ్చేటటువంటి మార్జినల్ యూటిలిటీ గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవుతూ వస్తుంది. ఏ వస్తువైనా దాన్ని పదే పదే మనం ఉపయోగిస్తే దాన్ని విరక్తి కలుగుతుంది. సో ఇలా బిజినెస్ పీపుల్ కి చాలా ఉపయోగపడుతుంది. ప్రొడ్యూసర్స్ కి, ప్రొడ్యూసర్స్ ఒకేలాంటి వస్తువుని తయారు చేసి పదే పదే మార్కెట్లో అమ్ముతూ ఉంటే దాన్ని కొని ఉపయోగించేటటువంటి కన్స్యూమర్ కి పదే పదే దాని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది. అందుకనే ప్రొడ్యూసర్స్ సైజ్ లో, కలర్ లో, షేప్ లో, ఆఫర్స్ లో, అమ్మేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దే వాంట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్ కంటిన్యూస్లీ టు ద కన్స్యూమర్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద ప్రాఫిట్స్. ఆన్ ద అదర్ సైడ్ కన్స్యూమర్ మార్కెట్లో చాలా చాలా వస్తువులు ఉంటే పదే పదే ఒకే వస్తువుని ఎప్పుడు కొంటాడు? దానివల్ల వచ్చేటటువంటి మార్జినల్ యూటిలిటీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ కి, కన్స్యూమర్స్ కి వాళ్ళ సేల్స్ అండ్ పర్చేసింగ్ యాక్టివిటీస్ లో ఇలా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గనక గమనిస్తే ఒక రిలేషన్షిప్ ని మనం చూడొచ్చు. రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. సో కంక్లూషన్ అనే దానికంటే కూడా ఇక్కడ రిలేషన్షిప్ అని పెట్టుకోవటం చాలా బెటర్. రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. గ్రాఫ్ లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ 3 points గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్, when total utility increases at diminishing rate, సో పెరుగుతుంది కానీ తగ్గుదలలో పెరగటం. మీరు కనుక గమనిస్తే, సో టేబుల్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే
ఒక యూనిట్ ఆఫ్ యాపిల్ తింటే 40 యూటిల్స్ వచ్చింది. మరి 2 తిన్నప్పుడు 40 + 40 80 రావాలి, కానీ 70 వచ్చింది. మరొక యాపిల్ తిన్నప్పుడు 40 + 40 + 40 120 రావాలి, బట్ 90 వచ్చింది. యాక్చువల్గా టోటల్ యూటిలిటీ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి అది తక్కువగా పెరుగుతుంది మొదట్లో. సెకండ్ పాయింట్ చేస్తే when total utility is maximum, marginal utility becomes 0. ఎప్పుడైతే టోటల్ యూటిలిటీ సాచురేషన్ టాప్ పాయింట్ కి రీచ్ అవుతుందో అప్పటి నుంచి మార్జినల్ యూటిలిటీ ఏమవుతుందట, ఇట్ బికమ్స్ 0. వెన్ టోటల్ యూటిలిటీ స్టార్ట్స్ డిక్లైనింగ్, టోటల్ యూటిలిటీ ఎప్పుడైతే తగ్గటం ప్రారంభిస్తుందో మార్జినల్ యూటిలిటీ బికమ్స్ నెగటివ్. సో లిమిటేషన్స్ కనుక మనం చూస్తే, దిస్ లా ఇస్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ హాబీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్ కలెక్షన్ ఉంది అనుకుందాం. స్టాంప్ కలెక్షన్ లో ఎన్ని ఎక్కువ స్టాంప్స్ కలెక్ట్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ దిస్ ఈస్ కాంట్రరీ టు ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అలానే డ్రంకర్డ్స్ పదే వాళ్ళకి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి తాగే కొద్దీ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్ లా. అలానే కన్స్యూమర్ ప్రియారిటీస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మైజర్ పిస్నారి వాళ్ళ విషయంలో కూడా ఇలా వర్తించదు. దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లా ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ టాక్సేషన్ పాలసీస్ టు ది ఫైనాన్స్ మినిస్టర్. అలానే రకరకాల ఎకనామిక్ లాస్ ని ఫార్ములేట్ చేయడానికి ఇలా ఎంతగానో ఉపయోగపడుతుంది. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆస్పెక్ట్స్ లో ఇది ఉపయోగపడుతుంది. అలానే థియరీ ఆఫ్ వాల్యూని డెవలప్ చేసేటటువంటి ప్రాసెస్ లో కూడా ఇలా ఎంతగానో ఉపయోగపడింది. ఎకనామిక్స్ లో తర్వాత కన్జంప్షన్ లాస్ అన్ని కూడా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ మీదే డిపెండ్ అయి డెవలప్ చేయటం అనేది జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, మనం సెకండ్ క్వశ్చన్ లోకి వచ్చాము. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ థియరీస్ ఆఫ్ ప్రొడక్షన్ లో. సో షార్ట్ రన్ లో ఏ వేరియబుల్స్ వల్ల ప్రొడక్షన్ లో చేంజెస్ వస్తాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ లాని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రొడక్షన్ ఫంక్షన్ షార్ట్ రన్ లో మరియు లాంగ్ రన్ లో డిఫరెంట్ గా ఉంటాయి. షార్ట్ రన్ లో కొన్ని వేరియబుల్స్ ని మాత్రమే చేంజ్ చేసి మనం అవుట్పుట్ లో చేంజెస్ ని తీసుకురాగలుగుతాం. సో ఇన్ ద షార్ట్ రన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ us టు చేంజ్ ఆల్ ద వేరియబుల్స్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ output. The law of variable proportions explains the relationship between inputs and output in the short run. Short period లో ఇన్పుట్స్ కి మరియు అవుట్పుట్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి లానే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని మనం అంటాం. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఓన్లీ వన్ ఇన్పుట్ డ్యూరింగ్ ద షార్ట్ పీరియడ్. సో ఏంటా ఇన్పుట్ అని అంటే, షార్ట్ పీరియడ్ లో లేబర్ ని మాత్రమే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ముఖ్యంగా 4 మనం చెప్పుకుంటాం. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఈ 4 కూడా షార్ట్ రన్ లో అవుట్పుట్ లో చేంజెస్ ని తీసుకురావటం కోసం మనం కేవలం లేబర్ ని మాత్రమే చేంజ్ చేయగలం. లేబర్ ని షార్ట్ రన్ లో ఇంక్రీజ్ చేస్తే అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలానే లేబర్ ని తగ్గిస్తే అవుట్పుట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అయితే ఇది కొన్ని లిమిటేషన్స్ కలిగి ఉంటుంది. మనం లేబర్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడూ అవుట్పుట్ ఇంక్రీజే అవ్వదు. సో అక్కడ మిగతా ఇన్పుట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మాక్సిమం యూటిలైజ్ చేసుకునేంత వరకు మనం లేబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో బియాండ్ ఎ సర్టెన్ పాయింట్ లేబర్ ని ఎంత ఇంక్రీజ్ చేసినా అవుట్పుట్ మాత్రం ఇంక్రీజ్ అవ్వదు. కొన్నిసార్లు అది కాన్స్టెంట్ అవుతుంది. ఇంకా మనం లేబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే మరి అవుట్పుట్ డిక్లైన్ అవుతుంది.
సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి లానే మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని అంటాం. సో ఈ లాలో ఇన్పుట్స్ ని ఎలా చేంజ్ చేస్తే అవుట్పుట్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో మనం తెలుసుకుంటాం. సో దిస్ లా ఎక్స్ప్లెయిన్స్ హౌ ద అవుట్పుట్ వ్యారీస్ అకార్డింగ్ టు ద చేంజెస్ ఇన్ వన్ ఆఫ్ ద ఇన్పుట్, దట్ ఈస్ లేబర్, keeping other factors as constant. Hence, it is called law of variable proportions. Variable factor ni రకరకాల ప్రపోర్షన్స్ లో ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళినప్పుడు అవుట్పుట్ లో వచ్చేటటువంటి చేంజెస్ ని మరి మనకు తెలియజేసేటటువంటి లానే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. సో దిస్ ఈస్ ఎ ఫండమెంటల్ లా టు ద ప్రొడ్యూసర్స్. So this law of variable proportions is also introduced by Alfred Marshall. Definition చూద్దాం. సో ఈ డెఫినేషన్ లో మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి కొంచెం ఇర్రెలవెంట్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మార్షల్ ఎప్పుడో 18th సెంచరీలో డెవలప్ చేసినటువంటి డెఫినేషన్. సో ఇప్పుడు ఉన్నటువంటి మరి మోడర్న్ డేస్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ టెక్నిక్స్ లో ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి ఈ డెఫినేషన్ లో చిన్న చిన్న చేంజెస్ కూడా వచ్చాయి. అసలుకి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్పారు? హౌ హీ డిఫైన్ దిస్ లా అంటే ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ లేబర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్. సో ఆయన రెండు తీసుకున్నాడు. ఏంటేంటవి అంటే లేబర్ ని తీసుకున్నాడు వేరియబుల్ ఫ్యాక్టర్ గా, అలానే క్యాపిటల్ ని కూడా తీసుకున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మనం ముందేం చెప్పామనంటే ఒక ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, అది లేబర్ అని చెప్పాను, కానీ అతను ఇక్కడ డెఫినేషన్. సో అప్పట్లో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ డెఫినేషన్ డిఫైన్ చేసే రోజుల్లో క్యాపిటల్ కూడా వేరియబుల్ ఇన్పుట్టే, కానీ ఇప్పుడు కాదు. సో అప్లైడ్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ causes in general a less than proportionate increase in the amount of output raised unless it happens to coincide with the improvements in the arts of agriculture. ఒక రైతున్నాడు, తను లేబర్ ని తన అగ్రికల్చరల్ ఫీల్డ్ లో కొంతవరకు పెంచుకుంటూ వెళ్తే అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ అది ఒక లిమిట్ వరకే, ఒక సర్టెన్ పాయింట్ వరకే. ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ని చేంజ్ చేయనంత వరకు, ఇంప్రూవ్ చేయనంత వరకు నువ్వు ఎంత లేబర్ ని పెంచుకుంటూ వెళ్ళినా అవుట్పుట్ లో మాత్రం ఒక బియాండ్ పాయింట్ తర్వాత చేంజెస్ అనేవి కనిపించవు. సో మనము వేరియబుల్ ఇన్పుట్స్ ని ఒక లెవెల్ వరకు మాత్రమే చేంజ్ చేయగలము. ఆ తర్వాత మరి ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అయితే ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఎక్స్ప్లెనేషన్, వెన్ ఏ బిజినెస్ ఫార్మ్ ఇంక్రీజెస్ వన్ వేరియబుల్ ఫ్యాక్టర్ కీపింగ్ ద అదర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే లేబర్. మనం తీసుకుంటుంది కేవలం లేబర్ ని చేంజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. మరి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఏంటి? మిగతావన్నీ కూడా ల్యాండ్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, వీటన్నిటిని ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్ గా పెడుతున్నాం. ఇవి అసలు తీసుకోవట్లేదని కాదు, ఒక లిమిట్ వరకు తీసుకుంటున్నాం. తీసుకున్న వాటిని కాన్స్టెంట్ గా పెడుతున్నాం. లేబర్ ని మాత్రం ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ కానీ చేస్తాం. సో ఏదో ఒకటి తీసుకుందాం, ఇంక్రీజ్ చేద్దాం అనుకుందాం. సో లేబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే ఒక సర్టెన్ పాయింట్ వరకు అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఒక బిజినెస్ ఫర్మ్ గనక వేరియబుల్ ఫ్యాక్టర్ అయినటువంటి లేబర్ ని కంటిన్యూస్ గా ఈక్వల్ ప్రపోర్షనేట్స్ లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ కాన్స్టెంట్, దెన్ అవుట్పుట్ ఇంక్రీజెస్ అట్ అన్ ఇంక్రీజింగ్ రేట్ ఇన్ ద బిగినింగ్. ప్రారంభంలో అవుట్పుట్ అనేది చాలా వేగంగా ఇంక్రీజ్ అవుతుందట. ఆ తర్వాత దెన్ ఎట్ ఏ డిమినిషింగ్ రేట్, తర్వాత కూడా పెరుగుతుంది, కానీ ఇంతకు ముందు పెరిగినంతగా పెరగదు. సో కొంచెం కొంచెంగా పెరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ గా మాక్సిమం పాయింట్ రీచ్ అయిన తర్వాత, అంటే లేబర్ ని వల్ల ఎంత అవుట్పుట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో అంతా ఇంక్రీజ్ అయిన తర్వాత
దెన్ ఏమవుతుంది, దెన్ ఇట్ స్టార్ట్స్ డిక్లైనింగ్, డిమినిషింగ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లాగే టోటల్ ప్రొడక్ట్ అనేది ఫస్ట్ లో ఇంక్రీజింగ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ స్టేజ్ లో డిమినిషింగ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఫైనల్ స్టేజ్ లో డిక్లైన్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఇది టోటల్ యూటిలిటీ లాగా ఉంది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో. సో ఇంతకు ముందు చెప్పుకున్న లాకి ఈ లాకి చాలా దగ్గర ఫీచర్స్ ఉన్నాయి. అందుకనే ఈ లాని కూడా ఏమంటారంటే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని అంటారు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. సో assumptions of the law, the law is applicable only in the short period. కేవలం ఈ లా ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది షార్ట్ పీరియడ్ లోనే, లాంగ్ పీరియడ్ లో ఈ లా వర్తించదు. సో టెక్నాలజీలో ఎలాంటి మార్పులు ఉండవు. సెకండ్ వన్, దేర్ షుడ్ బి నో చేంజెస్ ఇన్ ద టెక్నాలజీ. సో ఇఫ్ వన్ ఇన్పుట్ ఈస్ టేకెన్ యాజ్ ఎ వేరియబుల్, లేబర్ ని కనుక మనం వేరియబుల్ ఫ్యాక్టర్ గా తీసుకుంటే అదర్ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా మనం కాన్స్టెంట్ లో ఉంచుతున్నాము. ఇన్పుట్ వేరియబుల్ ఏదైతే ఉందో లేబర్, అది హోమోజీనియస్, అంటే మనం ఇంక్రీజ్ చేస్తున్నటువంటి లేబర్ అందరూ కూడా సో వాళ్ళందరూ వర్క్ చేసే కెపాసిటీ ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్కిల్డ్ లేబర్ అయితే అందరూ స్కిల్డ్ లేబర్ ని కన్సిడర్ చేయాలి, సెమీ స్కిల్డ్ అయితే అందరూ సెమీ స్కిల్డే, అన్స్కిల్డ్ అయితే అందరూ అన్స్కిల్డ్ నే కన్సిడర్ చేయాలి. సో కొంతమందిని స్కిల్డ్, కొంతమంది అన్స్కిల్డ్, కొంతమంది సెమీ స్కిల్డ్ లా మనం ఎంప్లాయ్ చేస్తే సో ఇక్కడ మరి అవుట్పుట్ లో చాలా డిఫరెంట్ చేంజెస్ మనకి కనిపిస్తాయి. అండ్ ఫైనల్ గా ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ యొక్క కాంబినేషన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దెన్ టోటల్ ప్రొడక్ట్, మనం ఇక్కడ కూడా ఒక టేబుల్ తీసుకుంటున్నాం. టేబుల్లో నెంబర్ ఆఫ్ లేబర్ తీసుకుంటున్నాం వేరియబుల్ ఇన్పుట్. సో కంటిన్యూస్ గా మీరు చూడండి 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 6, 7, 8 ఇలా ఒక ఫర్మ్ లో లేబర్స్ ని కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు టోటల్ ప్రొడక్టివిటీ ఏమైంది అంటే స్టార్టింగ్ లో ఇంక్రీజింగ్ రేట్ లో ఇంక్రీజ్ అయింది, తర్వాత డిమినిషింగ్ రేట్ లో ఇంక్రీజ్ అయింది, ఫైనల్ గా డిక్లైన్ అవటం స్టార్ట్ అయింది. మీరు కనుక ఈ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే చూడండి వేరియబుల్ ఇన్పుట్. సో ఫస్ట్ 2 లేకపోతే 3 యూనిట్స్ ఆఫ్ లేబర్ వరకు 50 నుంచి 110, 110 నుంచి 135 ఈ విధంగా మరి టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కానీ 4th, 5th దగ్గర మీరు చూస్తే అప్ టు 6th ఇంక్రీజ్ అయ్యి మాక్సిమం పాయింట్ కి రీచ్ అయింది. అయితే ఫస్ట్ స్టేజ్ లో ఇంక్రీజ్ అయినంత ఎక్కువ టోటల్ ప్రొడక్ట్ సెకండ్ స్టేజ్ లో ఇంక్రీజ్ అవ్వలేదు, బట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఫైనల్ గా 7th and 8th యూనిట్స్ ఆఫ్ లేబర్ దగ్గర 165 నుంచి 160. సో పైన కూడా 6th లేబర్ దగ్గర 165, 7th లేబర్ దగ్గర కూడా 165. అంటే 7th లేబర్ ని 7th యూనిట్ ఆఫ్ లేబర్ ని ఎంప్లాయ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక 8th యూనిట్ ఆఫ్ లేబర్ ని ఎంప్లాయ్ చేసుకోవడం వల్ల ఇంక్రీజ్ అవ్వాల్సినటువంటిది లేదా కనీసం కాన్స్టెంట్ లో ఉండాల్సినటువంటి అవుట్పుట్ అలా లేదు, ఏమైపోయింది, తగ్గిపోయింది. సో 8th యూనిట్ ఆఫ్ లేబర్ వల్ల ఎలాంటి ప్రయోజనం సంస్థకి లేదు. తనని ఎంప్లాయ్ చేసుకున్నా చేసుకోకపోయినా చేసుకోకపోవటమే మంచిది, అవుట్పుట్ తగ్గదు. సో ఇలాంటి చేంజెస్ ని మనం టోటల్ ప్రొడక్ట్ లో చూస్తున్నాం. సో వాట్ ఈస్ టోటల్ ప్రొడక్ట్? సో టోటల్ ప్రొడక్ట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ అవుట్పుట్ అబ్టైన్డ్ బై యూటిలైజింగ్ ఆల్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్పుట్స్, ఆల్ ఆఫ్ ద లేబర్, ఉన్నటువంటి లేబర్ అంతటిని ఉపయోగించుకోగా మనం ఉత్పత్తి చేయగినటువంటి టోటల్ అవుట్పుట్ నే మనం టోటల్ ప్రొడక్ట్ అని కన్సిడర్ చేస్తున్నాం. దెన్ యావరేజ్ ప్రొడక్ట్, ఒక్కొక్క లేబర్ కి ఎంత అవుట్పుట్ ని మనం ప్రొడ్యూస్ చేయిస్తున్నాం. సో ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క లేబర్ ఎంత అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారో చెప్పేటటువంటి దాన్నే
యావరేజ్ ప్రొడక్ట్ అని అంటున్నాం. సో ద యావరేజ్ ప్రొడక్ట్ ఈస్ అబ్టైన్డ్ by dividing the total product with the total number of laborers. So AP average product is equal to total product by number of laborers. Number of laborers. So ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి యావరేజ్ ప్రొడక్ట్ ఉంటుంది. సో ఇట్ రిఫర్స్ టు ద టోటల్ ప్రొడక్ట్ పర్ యూనిట్ ఆఫ్ ది వేరియబుల్ ఫ్యాక్టర్. ఒక్కొక్కరు ఎంత ఉత్పత్తి చేశారో మనం తెలుసుకోవడానికి మరి యావరేజ్ ప్రొడక్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో చూడండి ఇక్కడ టేబుల్లో 50/1 50. సో యావరేజ్ ప్రొడక్ట్ 110/2 55, 135/3 45. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళితే మనం యావరేజ్ ప్రొడక్ట్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ గా మార్జినల్ ప్రొడక్ట్. సో ఒక్కొక్క అదనపు లేబర్ ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ లేబర్ వల్ల ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయబడినటువంటి అవుట్పుట్ ని మనం మార్జినల్ ప్రొడక్ట్ అని అంటాం. సో మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ టోటల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఇది క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అంటే టోటల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ దాని పైన ఉన్నటువంటి వాల్యూని మనం మైనస్ చేస్తే చాలు. సో ఫస్ట్ టోటల్ ప్రొడక్ట్ ఎంత, ఫస్ట్ యూనిట్ ఆఫ్ లేబర్ కంటే 50 మైనస్ పైన వాల్యూ ఎంత, ఏమీ లేదు కాబట్టి 0. 50 మైనస్ 0 50. తర్వాత 110 మైనస్ 50 60. 135 మైనస్ 110 25. 150 మైనస్ 135 15. 160 మైనస్ 150 10. సో ఈ విధంగా మనం ఈజీగా మార్జినల్ ప్రొడక్టివిటీని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ టేబుల్లో సో అవుట్పుట్ ని మరి 3 స్టేజెస్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజింగ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతుందో ఆ స్టేజ్ ని మనం ఏమంటామనంటే ఇంక్రీజింగ్ స్టేజ్ అని అంటాం, ఇంక్రీజింగ్ రిటర్న్స్ అని అంటాం. స్టేజ్ 1 ఇంక్రీజింగ్ రిటర్న్స్. సో సెకండ్ స్టేజ్ లో టోటల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిమినిషింగ్ రేట్ లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని డిమినిషింగ్ రిటర్న్స్ అని అంటున్నాం. ఫైనల్ గా టోటల్ ప్రొడక్ట్ థర్డ్ స్టేజ్ లో రెడ్యూస్ అవుతుంది కాబట్టి నెగటివ్ రిటర్న్స్ అని అంటున్నాం. ఎందుకు నెగటివ్ రిటర్న్స్ అని అంటామంటే ఇక్కడ మార్జినల్ ప్రొడక్ట్ లో మరి -5 వచ్చింది. సో నెగటివ్ అయిపోయింది మార్జినల్ ప్రొడక్టివిటీ, అందుకోసం దాన్ని నెగటివ్ రిటర్న్స్ అని మనం కన్సిడర్ చేస్తాం. దెన్ స్టేజ్ 1 ఏంటి, ఇంక్రీజింగ్ రిటర్న్స్ స్టేజ్ అండి. సో ఇక్కడ టోటల్ ప్రొడక్టివిటీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్. అండ్ తర్వాత ఏమైంది, ఇట్ ఇంక్రీజెస్ ఎట్ డిమినిషింగ్ రేట్. ఇదే టైంలో మార్జినల్ ప్రొడక్టివిటీ కూడా ఏమవుతుందనంటే ఇంక్రీజ్ అయ్యి మాక్సిమం కి రీచ్ అవుతుంది. చూడండి మార్జినల్ ప్రొడక్టివిటీ 50 నుంచి 60 తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా పెరగడం లేదు. సో మార్జినల్ ప్రొడక్ట్ సో హైయెస్ట్ రీచ్ అయ్యేటటువంటి స్టేజ్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఇంక్రీజింగ్ స్టేజ్ అన్నమాట. అండ్ సెకండ్ స్టేజ్ లో డిమినిషింగ్ స్టేజ్ అని అంటున్నాం. సో ఈ స్టేజ్ లో టీపీ కంటిన్యూస్ టు ఇంక్రీజ్, టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది బట్ ఎట్ డిమినిషింగ్ రేట్. సో యావరేజ్ ప్రొడక్ట్ అక్కడ మనం గమనిస్తే ఈ స్టేజ్ లో తగ్గడం ప్రారంభిస్తుంది. అలాగే మార్జినల్ ప్రొడక్టివిటీ కూడా ఇదే స్టేజ్ లో రెడ్యూస్ అవడం స్టార్ట్ అవుతుంది. సో అందుకనే మనం దీన్ని ఏమన్నాం, డిమినిషింగ్ రిటర్న్స్ అని అన్నాం. అండ్ ఫైనల్ గా థర్డ్ స్టేజ్ నెగటివ్ రిటర్న్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో టోటల్ ప్రొడక్ట్ రెడ్యూస్ అవడం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో మరి యావరేజ్ ప్రొడక్ట్ డిక్లైన్ అవటం కంటిన్యూ అవుతుంది బట్ అది నెగటివ్ కాదు. అండ్ ఫైనల్ గా మార్జినల్ ప్రొడక్ట్ మాత్రం నెగటివ్ అయిపోతుంది. చూడండి సో 0 తర్వాత -5. సో ఈ 3 స్టేజెస్ ఇలా వస్తాయి. సో దాన్నే మనం డయాగ్రామ్ గా వేసాం. సో టోటల్ ప్రొడక్టివిటీ, మార్జినల్ ప్రొడక్టివిటీ, యావరేజ్ ప్రొడక్టివిటీ అండ్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ చాలా క్లియర్ గా డయాగ్రామ్ లో ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం, ప్రొడక్ట్స్ మనం వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తున్నాం. అలానే వేరియబుల్ ఫ్యాక్టర్ అయినటువంటి లేబర్ ని ఎక్స్ యాక్సిస్ మీద ఇండికేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ కనుక టోటల్ ప్రొడక్ట్ మనం ఇండికేట్ చేస్తే చూడండి అప్ టు ఫస్ట్ స్టేజ్ లో
ఇక్కడ చాలా చక్కగా వేగంగా టోటల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ స్టార్టింగ్ నుంచి సో టోటల్ ప్రొడక్టివిటీ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే అది తగ్గడం స్టార్ట్ అవుతుంది థర్డ్ స్టేజ్ లో. సో మార్జినల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయ్యి మాక్సిమం రీచ్ అయ్యి దెన్ ఇట్ స్టార్ట్స్ డిక్లైనింగ్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్. మార్జినల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యి మాక్సిమం కి రీచ్ అయ్యి సెకండ్ స్టేజ్ లో డిక్లైన్ అయ్యి సెకండ్ స్టేజ్ చివరికి వచ్చేసరికి అది జీరో అయ్యి ఇక జీరో అయిన తర్వాత థర్డ్ స్టేజ్ లో నెగిటివ్ అవటాన్ని మనం చూడొచ్చు. సో ఈ విధమైనటువంటి చేంజెస్ వస్తాయి అని మనం చూడొచ్చు. సో లాస్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లా. దిస్ లా ఈస్ యూస్ఫుల్ టు ద ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీని ఎలా మెయింటైన్ చేయాలో షార్ట్ రన్ లో వాళ్ళకి ఇలస్ట్రేట్ చేయడంలో ఈ లా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి లా షార్ట్ రన్ లో ఏదైతే ఈ లా వచ్చేసి లాంగ్ రన్ కి సంబంధించినటువంటి లా. సో లాంగ్ రన్ లో అన్ని వేరియబుల్ ఫ్యాక్టర్స్ లాంగ్ రన్ లో అన్ని ఫ్యాక్టర్స్ ని అన్ని ఇన్పుట్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు, అంత టైం అనుకుంటుంది. సో అన్నిటినీ మార్చుకోవటం వల్ల సో అవుట్పుట్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో తెలియజేసేటటువంటి లానే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అని మనం చెప్పొచ్చు. సో ఈ లాలో మనం వాస్తవానికి అన్ని ఇన్పుట్స్ ని మార్చొచ్చు, బట్ మన కన్వీనియన్స్ కోసం కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయడం కోసం we are changing only two inputs and keeping other factors as constant. సో ఏంటి ఆ రెండు అని అంటే మనం ఏదైనా మార్చుకోవచ్చు. మన కన్వీనియంట్ కోసం ఇక్కడ లేబర్ ని క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్ లో నువ్వు ఏ ప్రపోర్షనేట్ లో ఇన్పుట్స్ ని చేంజ్ చేసావో మిగతా అన్ని సార్లు కూడా అదే ప్రపోర్షనేట్ లో ఇన్పుట్స్ లో నువ్వు చేంజెస్ తీసుకొని రావాలి. ఈక్వల్ ప్రపోర్షనల్ చేంజెస్ అనేది ఉండాలి, అప్పుడే ఇలాని మనం కరెక్ట్ గా డిరైవ్ చేయగలుగుతాం. సో దీంట్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఇక్కడ కూడా మనం గనక ఈ టేబుల్ ని మనం గమనిస్తే సో యూనిట్స్ 1, 2, 3, 4, 5, 6 చొప్పున ఒక ఫర్మ్ లో అవుట్పుట్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ ని తీసుకుంటూ వచ్చారు. కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఏంటి? ఫస్ట్ 10 యూనిట్స్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ క్యాపిటల్, 10 యూనిట్స్ ఆఫ్ లేబర్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ క్యాపిటల్, తర్వాత 20 యూనిట్స్ ఆఫ్ లేబర్ ప్లస్ 2 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్. ఇలా ఈక్వల్ ప్రపోర్షనేట్ లో సో లేబర్ ని క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు టోటల్ ప్రొడక్ట్ లో మరియు మార్జినల్ ప్రొడక్ట్ లో ఏ విధమైనటువంటి చేంజెస్ వచ్చాయో ఇక్కడ మనం కనుక గమనిస్తే సో టోటల్ ప్రొడక్టివిటీ 9 నుంచి 20, 20 నుంచి 32, 30 నుంచి 44, 44 నుంచి 55, 55 నుంచి 65 గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో మార్జినల్ ప్రొడక్టివిటీ ఎలా ఉంది? సో 9 మైనస్ అబౌవ్ వాల్యూ 0, 9, 20 మైనస్ 9, 11, 32 minus 20, 12, 44 minus 32, 12, 55 minus 44, 11, 65 minus 55, 10. సో ఇక్కడ కూడా మనం కనుక గమనిస్తే ఫస్ట్ స్టేజ్ లో 9 నుంచి 20 వరకు టోటల్ ప్రొడక్ట్ చాలా వేగంగా ఇంక్రీజ్ అయింది. కానీ ఆ తర్వాత ఈ ఇంక్రీజ్ అనేది పెరిగింది, కానీ స్లోగా పెరిగింది. తర్వాత ఏమైంది అంటే ఇంకా మనం ఇన్పుట్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అవుట్పుట్ లో కాన్స్టెంట్ రిటర్న్స్ అంటే లేబర్ ని క్యాపిటల్ ని పెంచినంత మాత్రాన అవుట్పుట్ ఇంక్రీజ్ అయిపోదు. సో ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ లో కాన్స్టెంట్ రిటర్న్స్ వచ్చాయి అండ్ ఫైనల్ గా డిక్రీజ్ రిటర్న్స్ వచ్చాయి, డిమినిషింగ్ రిటర్న్స్ వచ్చాయి. సో ఏంటి అని అంటే సో లాంగ్ రన్ లో అయినా షార్ట్ రన్ లో అయినా మనం ఇన్పుట్స్ మార్చినంత మాత్రాన అవుట్పుట్ చేంజ్ అవ్వదు, ఒక లిమిట్ వరకే చేంజ్ అవుతుంది. సో ఎందుకు అలా అనేది అంటే సో ఒక సంస్థ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు
సో ఇనీషియల్ గా తన దగ్గర ఉన్నటువంటి ఫిక్స్డ్ క్యాపిటల్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకోవడం మొదలు పెడతారు. సో అక్కడ ఖర్చు ఉండదు, ఉన్న వాటిని మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి ఉన్నటువంటి రిసోర్సెస్ కి అవుట్పుట్ పెరుగుతుంది, ఇన్కమ్స్ వస్తాయి. సో ఫిక్స్డ్ క్యాపిటల్ ని మొత్తం కూడా ఉపయోగించుకున్న తర్వాత ఇంకా ఒక సర్టెన్ లెవెల్ తర్వాత అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వదు, కాన్స్టెంట్ అవుతుంది. ఇంకా ఇన్పుట్స్ ని చేంజ్ చేస్తే సో కాన్స్టెంట్ రిటర్న్స్ కూడా రాకుండా డిమినిషింగ్ రిటర్న్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టేబుల్లో మనం కనుక డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేస్తే చూడండి, డయాగ్రామ్ లో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకున్నాం. స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద, ప్రొడక్ట్స్ వై యాక్సిస్ మీద మనం రిప్రజెంట్ చేసాం. పర్టికులర్ గా టోటల్ ప్రొడక్ట్ రిప్రజెంట్ చేసాం. టోటల్ ప్రొడక్ట్ కనుక మనం చూస్తే ఆర్ నుంచి R1 వరకు ఇంక్రీజ్ అవుతుంది, R1 నుంచి ఎస్ వరకు కాన్స్టెంట్ గా ఉంది. ఆ తర్వాత ఎస్ నుంచి S1 వరకు ప్రొడక్షన్ తగ్గుతుంది, డిమినిషింగ్ రిటర్న్స్ అని అంటున్నాం దీన్నే. సో ఈ విధంగా షార్ట్ రన్ లో మరి అవుట్పుట్ లో ఇన్పుట్స్ వల్ల చేంజెస్ వస్తాయి అని మనం తెలుసుకోవడానికి ఇలా ఉపయోగపడుతుంది. దెన్ 5th చాప్టర్ లో చాలా సింపుల్ క్వశ్చన్. సో ఎవరైనా చాలా ఈజీగా నేర్చుకునేటటువంటి క్వశ్చన్ ఉంది, అదే క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ చాలా సింపుల్. మార్కెట్ అంటే ఏంటో మనం రాసి, సో ఏరియా బేస్డ్ మార్కెట్స్, అలానే టైం బేస్డ్ మార్కెట్స్, అలానే కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్స్ అని 3 kinds ఆఫ్ మార్కెట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇన్ జనరల్ వాట్ ఈస్ మార్కెట్? Market is a place where goods and services are sold and purchased. మార్కెట్ లో 2 ముఖ్యమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి. అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అమ్మటం, కొనటం జరుగుతుంది. అంతేకాదు ఇంకా ఏం జరుగుతుంది అక్కడ? ప్రైస్ డిటర్మినేషన్, రకరకాల వస్తువులకు ధరలు నిర్ణయించబడతాయి మార్కెట్ లో. సో ఏ రేట్ దగ్గర అయితే కన్స్యూమర్ విల్లింగ్నెస్ చూపిస్తున్నాడో తను కొనడానికి, అదే రేటుకి మరి సెల్లర్ తన ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి కూడా ఇష్టపడినట్లయితే, సో వాళ్ళిద్దరు ఏ రేటు దగ్గర అయితే ఈక్విలిబ్రియంగా ఉన్నారో, ఇద్దరు కొనటానికి అమ్మటానికి ఇష్టపడుతున్నారో, ఆ రేటును మనం ఏమంటాము అని అంటే మరి ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. ఈ ఈక్విలిబ్రియం ప్రైస్ కూడా ఎక్కడ డిటర్మైన్ చేయబడుతుందనంటే మార్కెట్స్ లోనే డిటర్మైన్ చేయబడుతుంది. అకార్డింగ్ టు ఎడ్వర్డ్ అనేటటువంటి ఒక ఎకానమిస్ట్ మార్కెట్ అనేటటువంటి దానికి డెఫినేషన్ ఇచ్చారు. ఏ మెకానిజం బై విచ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ బ్రాట్ టుగెదర్. అదొక మెకానిజం అంట. మార్కెట్ అనేది ఒక మెకానిజం. ఈ మెకానిజం లో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా ఒక చోటకి తేబడతారు. ఎందుకు? సెల్లర్స్ తాము తెచ్చిన వస్తువులు అమ్ముకోవడానికి, బయర్స్ వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు కొనుక్కోవటానికి. And classification of markets based on 3 factors. Markets are classified into 3 types. సో చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు, బట్ మనకి సిలబస్ లో 3 kinds ఇవ్వడం జరిగింది. సో ఏంటవి అని అంటే on the basis of time, on the basis of area and on the basis of competition. సో ఫస్ట్ వన్ వచ్చి ఏరియా బేస్డ్ మార్కెట్స్. చక్కటి ఫ్లో చార్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం చక్కగా డ్రా చేయొచ్చు. సో ఏరియా బేస్డ్ మార్కెట్స్, దీస్ మార్కెట్స్ టెల్ అస్ ద సైజ్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ద మార్కెట్. సో ఒక మార్కెట్ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం మార్కెట్స్ ని క్లాసిఫై చేస్తే దాన్నే ఏరియా బేస్డ్ మార్కెట్స్ అని అంటారు. సో బేస్డ్ ఆన్ ఏరియా ద మార్కెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. They are local market, national market and international market. So markets are divided into 3 types. They are local market, national market and international market. So what is local market? When a commodity is sold at its produced area,
ఒక వస్తువు ఎక్కడైతే ఉత్పత్తి అయ్యి అక్కడే అమ్ముడుపోతుందో, సో ఆ చుట్టుపక్కల ఏరియాస్ లో, దెన్ వి కాల్ ఇట్ యాజ్ లోకల్ మార్కెట్. సో మోస్ట్లీ పెరిషబుల్ గుడ్స్ అన్ని కూడా అంతే, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్స్, సో కోల్డ్ స్టోరేజెస్ ఎక్కువ అవ్వటం వలన, సో మనం వేరే వేరే చోట మనం దూర ప్రాంతాలకు కూడా ఈ గూడ్స్ మనం మరి ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో లోకల్ మార్కెట్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. దెన్ నేషనల్ మార్కెట్. సో నేషనల్ మార్కెట్ ఏంటంటే ఒక కమోడిటీ యొక్క డిమాండ్ అండ్ సప్లై సో త్రూ అవుట్ ద కంట్రీ కనుక ఉన్నట్లయితే, వెన్ ఏ కమోడిటీ ఇస్ డిమాండెడ్ అండ్ సప్లైడ్ బై పీపుల్ త్రూ అవుట్ ద కంట్రీ, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ మార్కెట్. సో ఎగ్జాంపుల్స్ గా రైస్, వీట్, కాటన్ ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో when a good is buying and selling throughout the world, సో ప్రపంచ వ్యాప్తంగా ఒక వస్తువుకి డిమాండ్ కనుక ఉన్నట్లయితే, అలానే సప్లై ఉన్నట్లయితే, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఈ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్, ఫ్యూయల్స్, సో ఇవి అన్ని కూడా మరి అవైలబుల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. దెన్ టైమ్ బేస్డ్ మార్కెట్స్, సెకండ్ వన్ వచ్చేసి మరి టైమ్ బేస్డ్ మార్కెట్స్ అన్నమాట. సో ఈ టైమ్ బేస్డ్ మార్కెట్స్, సో సప్లై ఆఫ్ ఏ గుడ్ కెన్ బి అడ్జస్టెడ్ demanding on time, depending on time. So then we call it as a time based markets. ఇవి కూడా 3 types గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వన్ మార్కెట్ పీరియడ్ లేదా వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అని అంటారు. సో ఇన్ దిస్ మార్కెట్, సో ఒక రోజు 2 రోజులు అయితే 2-3 నెలలు సో ఒక ప్రొడక్ట్ కి డిమాండ్ సప్లై ఉంటే, దెన్ వి కాల్ ఇట్ యాజ్ వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. సో సహజంగా ఎగ్జిబిషన్స్ పెడతారండి, 1 నెల 2 నెలలు ఒక ప్రాంతంలో, మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకు ఆ ఎగ్జిబిషన్ ని మార్చేస్తూ ఉంటారు. సో అదేంటి, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. ఒకప్పుడు మిల్క్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏ రోజైతే అవి హార్వెస్ట్ చేయబడ్డాయో ఆ రోజే అవి వెంటనే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి రిఫ్రిజిరేటర్స్ లేవు కాబట్టి, సో అవి వెంటనే పాడైపోతాయి. సో అన్ని పెరిషబుల్ గూడ్స్ ని వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ లోనే మరి అమ్మటం కొనటము జరుగుతూ వస్తుంది అన్నమాట. దెన్ షార్ట్ పీరియడ్, సో దిస్ ఈస్ ద మార్కెట్ రిలేటింగ్ టు ద షార్ట్ పీరియడ్. దాదాపుగా కొన్ని నెలలు లేదా 1 సంవత్సరం పాటు సో ఈ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని అమ్ముకుంటూ ఉంటారు. సో సప్లై కెన్ బి చేంజ్డ్ పార్షియల్లీ, మేకింగ్ చేంజెస్ ఇన్ వేరియబుల్ ఇన్పుట్స్. సో షార్ట్ పీరియడ్ మార్కెట్ లో ఉండేటటువంటి వస్తువుల యొక్క ప్రొడక్షన్ ని మనం కొన్ని ఇన్పుట్స్ ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 2-3 weeks a farmer may use more fertilizers, water to increase supply. సో షార్ట్ పీరియడ్ లో ఈ విధంగా కొన్ని నెలలు, కొన్ని మంత్స్ లేకపోతే ఒక 1 year వరకు మన వస్తువుల్ని అమ్మటం కొనటం లాంటివి చేస్తూ ఉండొచ్చు. లాంగ్ పీరియడ్, ఇక ఎప్పుడు డిమాండ్ ఉండేవి, ఎప్పుడు సప్లై ఉండేటటువంటి వస్తువుల్ని మనం లాంగ్ పీరియడ్ మార్కెట్ అని అంటాం. సో మోర్ దాన్ 1 year ఇక్కడ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం ఇన్పుట్స్ లో అన్నిటి చేంజ్ చేసుకుంటూ అవుట్పుట్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో లాంగ్ పీరియడ్ లో దొరికేటటువంటి అన్ని కూడా డ్యూరబుల్ గుడ్స్ మోస్ట్లీ అన్ని కూడా లాంగ్ పీరియడ్ మార్కెట్ కిందకి వస్తూ ఉంటాయి. తర్వాత ఎకనామిక్స్ లో మనకు చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్స్. ఈ కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్స్ మరలా 2 types గా డివైడ్ అయ్యాయి. ఏంటవి అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ మరియు ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు ఈ ప్రొడక్ట్ కి. సో ఈ ప్రొడక్ట్ కి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం కన్స్యూమర్స్ ఉంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది రైస్ ప్రొడ్యూస్ చేస్తారంటే ఏం చెప్తాం, ఎన్నో లక్షల మంది రైతులు ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఎంతమంది కొంటారు, అందరం కొంటాం. సో బయర్స్ ఎక్కువ ఉంటారు, సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైతే ఎక్కువ మంది బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారో ఈ కండిషన్ లో ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్
మరి ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. ఎందుకని ఈ మార్కెట్ లో ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నా వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రొడక్ట్ దాదాపుగా ఐడెంటికల్ హోమోజీనియస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేసేటటువంటి రైస్ సైజులో, షేప్ లో, క్వాలిటీలో ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. సో ఇలా హోమోజీనియస్ ప్రొడక్ట్ ఎక్కువ శాతం పండిస్తున్నప్పుడు ఏ ఒక్క కన్స్యూమరో, ఏ ఒక్క ప్రొడ్యూసరో దాని యొక్క ప్రైస్ ని డిటర్మైన్ చేయలేరు. మరి ఎవరు చేస్తారయ్యా అంటే మార్కెట్ ఫోర్సెస్ చేస్తాయి. మార్కెట్ ఫోర్సెస్ అంటే సప్లై అండ్ డిమాండ్. సో ఆ ప్రొడక్ట్ కు ఉన్నటువంటి సప్లైని మరియు డిమాండ్ ని బట్టి ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మార్కెటే డిసైడ్ చేస్తుంది. ఆ మార్కెట్ డిసైడ్ చేసినటువంటి ప్రైస్ ప్రొడ్యూసర్స్ అందరూ ఫాలో అవ్వక తప్పదు. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. వెరస్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ దీంట్లో మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి. సో మోనోపోలీ మార్కెట్, డియోపోలీ మార్కెట్, అలిగోపోలీ మార్కెట్, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ అని 4 టైప్స్ ఉన్నాయి. సో ఈ మార్కెట్స్ లో ఒక్కొక్క మార్కెట్ లో నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. మోనోపోలీ మార్కెట్ లో సింగిల్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన మోనోపోలీ. సో అతను తయారు చేసేటటువంటి ప్రొడక్ట్ మరి ఇంకెవ్వరు కూడా తయారు చేయలేరు, దానికంటూ క్లోజ్ సబ్స్టిట్యూట్ ఉండదు. సో ఆ ప్రొడక్ట్ యొక్క సప్లై మరియు ప్రైస్ పూర్తిగా ఆ ప్రొడ్యూసర్ చేతుల్లోనే ఉంటుంది. ఆ ప్రొడక్ట్ ప్రైస్ తానే డిసైడ్ చేస్తాడు. డియోపోలీలో ఇద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ గా అయినా లేకపోతే గ్రూప్ గా వాళ్ళిద్దరు ఫామ్ అయ్యి ఒకటైపోయి ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ ని, సప్లైని కంట్రోల్ చేయొచ్చు. అలిగోపోలీలో ఫ్యూ ప్రొడ్యూసర్స్ ఉంటారు. సో సిమిలర్ ప్రొడక్ట్ లేదా కొంచెం డిఫరెన్స్ తో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉండొచ్చు. సో వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ యొక్క యూటిలైజేషన్, యూజెస్ ఒకటే అయినప్పటికీ చిన్న చిన్న మార్పులు ఆ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ ప్రొడక్ట్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే ఆ ప్రైస్ ని కూడా డిసైడ్ చేస్తారు. అలాగే మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ లో కూడా అంతే. సో మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటాయి. సో అందరూ కూడా సిమిలర్ ప్రొడక్ట్ తయారు చేస్తారు, బట్ ఏదో ఒక స్పెషల్ లేకపోతే ఏదో ఒక పర్టికులర్ ఫీచర్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ బట్టి ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ వాళ్ళే ప్రొడ్యూసర్సే డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ప్రొడ్యూసర్సే ప్రైస్ ని డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ మ్యాక్సిమైజేషన్ కి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ మార్కెట్స్ రకరకాలుగా క్లాసిఫై చేయబడుతూ ఉంటాయి. ఇన్ డీటెయిల్ వాటి యొక్క ప్రైస్ డిటర్మినేషన్ నెక్స్ట్ క్వశ్చన్స్ లో మనకు వస్తాయి. దెన్ ఎలుసిడేట్ ద ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్ ఈస్ వన్ ఇన్ విచ్ దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. సో ఎక్కడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఏ మార్కెట్ లో అయితే ఉంటారో దాన్ని మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటూ. దెన్ అలానే ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరికి కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క సప్లై, డిమాండ్, ప్రైజెస్ సంబంధించినటువంటి పూర్తి మార్కెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అలానే వీళ్ళందరూ కూడా ఈ ప్రొడ్యూసర్స్ అండ్ బయర్స్ అందరూ కూడా ఈ ప్రొడక్ట్ యొక్క అంటే ఈ ప్రొడక్ట్ ఏంట ప్రొడక్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ లో అందరూ ప్రొడ్యూసర్స్ తయారు చేసేటటువంటి ప్రొడక్ట్ ఐడెంటికల్ హోమోజీనియస్ ప్రొడక్ట్ ని అమ్మటం, కొనటం లాంటివి చేస్తూ ఉంటారు విత్ యూనిఫామ్ ప్రైస్. సో ఆ మార్కెట్ ని మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటున్నాం. దెన్ మనం కనుక డెఫినేషన్ చూస్తే అకార్డింగ్ టు మార్షల్, ద మోర్ నియర్లీ పర్ఫెక్ట్ మార్కెట్ ఈస్ ద స్ట్రాంగర్ టెండెన్సీ ఫర్ ద సేమ్ ప్రైస్. దాదాపుగా సిమిలర్ ప్రైస్ ఉండేటటువంటి మార్కెట్ కండిషన్స్ ఉండేటటువంటి సిచ్యువేషన్ టు బి పేడ్ ఫర్ ద సేమ్ థింగ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద మార్కెట్. సో అది ఎక్కడ అమ్ముడుపోతున్నా సిమిలర్ యూనిఫామ్ ప్రైస్ ఉండేటటువంటి మార్కెట్ నే పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని మార్షల్ డిఫైన్ చేయడం చూస్తున్నాం. సో ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మనం ఇంతకు ముందుగానే చాలా డీటెయిల్ గా నేర్చుకున్నాం. లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఉంటారు. సో ఇక్కడ ఈ మార్కెట్ లో ఈ ప్రొడక్ట్ ని తయారు చేసేటటువంటి ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉంటారు, కన్జ్యూమ్ చేసేటటువంటి లేకపోతే పర్చేస్ చేసేటటువంటి బయర్స్ కూడా చాలా మందే ఉంటారు.
అండ్ ఈ ప్రొడక్ట్ ఆల్మోస్ట్ హోమోజీనియస్, ఐడెంటికల్ గా ఉంటుంది. సైజ్, షేప్, కలర్, క్వాలిటీ, క్వాంటిటీ అన్ని విధాలుగా హోమోజీనియస్ గా ఉంటుంది. సో హోమోజీనియస్ గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ కి అమ్ముకోలేరు. అందరూ కలిసి ఒకే యూనిఫామ్ ప్రైస్ కే వాళ్ళు అమ్ముకోగలుగుతారు. అండ్ ఈ ప్రొడక్ట్ ని ఎవరైనా ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. నష్టాలు వస్తున్నాయి లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదనుకున్నప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఈ మార్కెట్ లో ఉండవు. సో ఎవరైనా రావచ్చు, ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు దాని నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. నేను రైస్ ప్రొడ్యూస్ చేయనండి, టొబాకో ప్రొడ్యూస్ చేస్తానంటే ఓకే. లేదు అదే ప్లేస్ ని నేను రైస్ ప్రొడక్షన్ ఆపేసి అక్కడ ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే ఓకే. సో ఎలాంటి ఎంట్రీకి కానీ ఎగ్జిట్ కి కానీ రిస్ట్రిక్షన్స్ ఉండవు. దాన్నే ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ అని అంటున్నా. అండ్ పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ కూడా. సో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మనం మార్చి వేసుకోవచ్చు. సో ఏది కూడా పర్మనెంట్ గా అలానే కాన్స్టెంట్ గా అదే పనికి ఉపయోగించాలనేటటువంటి అప్లికేషన్ ఇక్కడ ఎలాంటిది కూడా ఉండదు. అండ్ ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ని వీళ్ళు కన్సిడర్ చేసేటటువంటి వాళ్ళు కాదు. సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ని బేస్ చేసుకొని ప్రైస్ లో కూడా మార్పులు వచ్చేవి కాదు. అందుకనే absence ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. అలాగే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ మార్కెట్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, బయర్స్ కి సెల్లర్స్ కి వాళ్ళు అమ్ముతున్నా లేదా కొంటున్నటువంటి వస్తువు యొక్క డిమాండ్, సప్లై, ప్రైజెస్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ మార్కెట్ అని అంటున్నా. సో ఈ మార్కెట్ లో ప్రైజెస్ ని ఎలా డిటర్మైన్ చేస్తాం? ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ఈ మార్కెట్ లో ప్రైజెస్ ని ఏ ఒక్క కన్స్యూమరో ఏ ఒక్క బయరో డిసైడ్ చేయలేడు. సో మరి ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి, డిటర్మైన్ చేస్తాయి. ఎవరి మార్కెట్ ఫోర్సెస్? డిమాండ్ అండ్ సప్లై. సో ఇక్కడ మనం ఒక టేబుల్ తీసుకున్నాం, ప్రైజెస్ ని ఇండికేట్ చేస్తున్నాం, క్వాంటిటీ డిమాండ్ అండ్ క్వాంటిటీ సప్లై. ఇంతకు ముందు లా ఆఫ్ సప్లై, లా ఆఫ్ డిమాండ్ ని ఇక్కడ రెండింటిని కలిపి ఉపయోగిస్తున్నాం అంతే. సో ప్రైస్ కి క్వాంటిటీ డిమాండెడ్ కి మనకు తెలుసు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అలాగే ప్రైస్ కి క్వాంటిటీ సప్లైడ్ కి మనం చూసినట్లయితే రిలేషన్షిప్ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది. ప్రైస్ పెరిగితే సప్లై పెరుగుతుంది, ప్రైస్ తగ్గితే సప్లై తగ్గుతుంది. సో ఇక్కడ కూడా చూడండి 1, 2, 3, 4, 5 అని డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఆ టైంలో క్వాంటిటీ డిమాండ్, క్వాంటిటీ సప్లై ఎలా రియాక్ట్ అయ్యాయి? ఏ ప్రైస్ దగ్గర క్వాంటిటీ డిమాండ్ అండ్ క్వాంటిటీ సప్లై ఈక్వల్ అయ్యాయనంటే చూడండి, ఎట్ ప్రైస్ 3 బోత్ క్వాంటిటీ డిమాండ్ అండ్ క్వాంటిటీ సప్లైడ్ ఆర్ ఈక్వల్. సో ఈ రేట్ దగ్గర చక్కగా క్వాంటిటీ డిమాండ్ అండ్ క్వాంటిటీ సప్లై ఈక్వల్ గా ఉంది. దాన్నే ఈక్విలిబ్రియం ప్రైస్ అంటున్నాం. సో ఈ విధంగా ఎక్కడైతే సో ఒకవేళ ప్రైస్ ఎక్కువ ఉన్నా సో డిమాండ్ తగ్గిపోతుంది, ప్రైస్ తక్కువ ఉంటే సప్లై తగ్గిపోతుంది. సో వీళ్ళిద్దరూ కూడా కన్స్యూమరు మరియు ప్రొడ్యూసరు ఈ యొక్క ప్రైజెస్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా వాళ్ళ సప్లైని, డిమాండ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. మార్కెట్ తనంతట తాను అడ్జస్ట్ అయిపోతుంది. ఒక ఈక్విలిబ్రియం ప్రైస్ దగ్గర వాళ్ళు కాన్స్టెంట్ గా ఉండిపోతారు. సో అది ఎక్కడ అంటే ఎట్ ప్రైస్ 3. దీన్నే మనం గ్రాఫికల్ గా మనం ఇండికేట్ చేస్తే వీఆర్ టేకింగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్ అండ్ సప్లై తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకుంటున్నాం, ఇండికేట్ చేస్తున్నాం. సో డిమాండ్ కర్వ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, అలానే సప్లై కర్వ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్. అవి రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అదే ఈక్విలిబ్రియం ప్రైస్ గా మనం తీసుకుంటున్నాం. సో డిమాండ్ and supply are taken on x-axis, price is taken on y-axis. In the diagram, DD is the demand curve and SS is the supply curve. అవి రెండు కూడా at E intersect అవుతున్నాయి. So the demand and supply are equal at OM level of quantity of demand and supply. So the equilibrium price is determined as OP. So diagram లో OP అనేది ఈక్విలిబ్రియం ప్రైస్. ఈ విధంగా ప్రైజెస్ ని మరి డిటర్మైన్ చేస్తాం. ఈ ప్రైజెస్ నే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఫాలో అవుతారు. సో ధరలో ఎవరైనా సరే కొంచెం ఎక్కువ చెప్పినా కొంచెం తక్కువ చెప్పినా ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ధరలను మార్కెట్ డిసైడ్ చేసినటువంటి ధర కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ
అమ్మటానికి ఇష్టపడరు. అలానే ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో మోనోపొలీ, డియోపొలీ, అలిగోపొలీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్స్ అని మళ్ళీ 4 kinds ఉన్నాయి. ఈ మార్కెట్స్ లో ఎక్కడైనా సరే ప్రొడ్యూసరే ప్రైస్ డిసైడ్ చేస్తాడు కాబట్టి ఏ మార్కెట్ నైనా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. పర్టికులర్ గా మనకి ఎగ్జాంపుల్ గా మోనోపోలీ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్ లో, అందుకని మనం మోనోపోలీ అనేటటువంటి మార్కెట్ ని తీసుకుంటున్నాం. సో మోనోపోలీ, మోనో మీన్స్ సింగిల్, పాలీ మీన్స్ సెల్లర్. సో సింగిల్ సెల్లర్ ఉండేటటువంటి మార్కెట్ ని మనం మోనోపోలీ మార్కెట్ అని అంటున్నాం. సో మోనోపోలీ ఇస్ ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ ఇన్ ద ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్. ఇన్ దిస్ మార్కెట్ ప్రైస్ ఇస్ డిటర్మైన్డ్ అకార్డింగ్ టు ద డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని ప్రైస్ డిసైడ్ చేస్తాం. బట్ ద మోనోపోలిస్ట్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సప్లై ఆఫ్ ద ప్రొడక్ట్, ఆల్సో ప్రైస్. He is the price maker. Here the producer is a price maker who can set the price to attain maximum profits. He can control either price and also supply of the good. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతను రెండింటిని ఒకేసారి కంట్రోల్లో ఉంచాడు. తాను ప్రైస్ డిటర్మైన్ చేస్తే సప్లైని కన్స్యూమర్స్ ని డిసైడ్ చేయడానికి వదిలేస్తాడు, లేదా తాను సప్లైని డిసైడ్ చేస్తే ప్రైస్ ని కన్స్యూమర్స్ ని డిసైడ్ చేయమని చెప్తాడు. సో ప్రైజెస్ కన్స్యూమర్స్ కనుక ఎక్కువ పెట్టారనుకోండి సప్లైని తగ్గిస్తాడు. అలానే అదే ప్రైస్ తాను డిసైడ్ చేశాడు అనుకోండి ఎక్కువ ఫిక్స్ చేసుకుంటాడు, ఎక్కువ సప్లైని కూడా చేస్తాడు. సో ద సోల్ పర్పస్ ఆఫ్ మోనోపోలిస్ట్ ఈస్ టు గెయిన్ మాక్సిమం ప్రాఫిట్స్ అండి. మోనోపోలిస్ట్ ఎప్పుడు కూడా మాక్సిమం ప్రాఫిట్స్ కే ట్రై చేస్తాడు. సో మోనోపోలీలో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈక్విలిబ్రియం కి. సో ఏంటి ఆ కండిషన్స్ అంటే ముఖ్యంగా 2 కండిషన్స్. మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ కాస్ట్ మస్ట్ బి ఈక్వల్ టు మార్జినల్ ఎంసీ మస్ట్ బి ఈక్వల్ టు ఎంఆర్. సో ఇది ఫస్ట్ కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం. 2, ఈ ఎంసీ కర్వ్ ఎంఆర్ కర్వ్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో అది 2-3 సార్లు కూడా ఇంటర్సెక్ట్ చేయొచ్చు. బట్ డౌన్వర్డ్స్ కింద నుంచి ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని మాత్రం మనం ఈక్విలిబ్రియం కండిషన్ గా కన్సిడర్ చేయాలి. సో ఈ 2 కండిషన్స్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతాయో దాన్నే మనం ఈక్విలిబ్రియం పాయింట్ గా తీసుకుంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ లో దాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఏంటవి అని అంటే, సో వీ హ్యావ్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్ ని, వై యాక్సిస్ మీద కాస్ట్ అండ్ రెవెన్యూస్ ని మనం ఇండికేట్ చేస్తున్నాం. 4th చాప్టర్ లో ఆల్రెడీ మనం కాస్ట్ కర్వ్స్ అండ్ రెవెన్యూ కర్వ్స్ మనం ఎలా డిరైవ్ చేస్తామో నేర్చుకుని ఉంటాం. సో రెవెన్యూ కర్వ్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్ గా ఉంటాయి. అండ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఎంఆర్. యావరేజ్ రెవెన్యూ అనేది ఎప్పుడు కూడా మార్జినల్ రెవెన్యూ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఏఆర్ కర్వ్ ఇస్ ద ప్రైస్ కర్వ్. యావరేజ్ రెవెన్యూ కర్వ్ నే మనం ప్రైస్ కర్వ్ గా కూడా తీసుకుంటాం. అలానే కాస్ట్ కర్వ్స్ ఏ మార్కెట్ లో అయినా యూ షేప్ ఉంటాయని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ రెవెన్యూ కర్వ్స్ డౌన్వర్డ్ స్లోప్ ఏఆర్ అండ్ ఎంఆర్, కాస్ట్ కర్వ్స్ ఎంసీ అండ్ ఏసీ రెండింటిని కూడా తీసుకున్నాం. సో వీటన్నిటిని ఇండికేట్ చేసిన తర్వాత సో ఎక్కడైతే ఇప్పుడు ఈక్విలిబ్రియం చూడండి, ఇదిగోండి ఈ అనే ఇండికేట్ చేస్తుంది. ఇది ఎంసీ కర్వ్ కదండి. ఈ ఎంసీ కర్వ్ ని ఎంఆర్ కర్వ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో దీన్ని ఈ పాయింట్ ఈ అంటే ఈక్విలిబ్రియం పాయింట్. ఈ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఉన్నటువంటి అవుట్పుట్ ని ఈక్విలిబ్రియం అవుట్పుట్ అని అంటాం. ఇదే ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్ కర్వ్ రెవెన్యూ ప్రైస్ ని తీసుకుంటున్నాం. సో చూడండి ఇక్కడ మనం వై యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ప్రైస్ వస్తుంది. అలానే ఇక్కడ క్యూ అంటే అవుట్పుట్ వస్తుంది, ఈక్విలిబ్రియం పాయింట్ కూడా తెలుస్తుంది. ఈ లైన్ లో అంటే ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దగ్గర మనం గనక కాస్ట్ చూస్తే కాస్ట్ యావరేజ్ కాస్ట్ ఇదిగోండి ఇది. సో ఇది కాస్ట్. సో చూడండి ఇక్కడ ఇండికేట్ ఈ డయాగ్రామ్ లో ఓపీ ఇస్ ద ప్రాఫిట్, ఓసీ ఇస్ ద కాస్ట్.
సో ఓపీ ఏంటంటే ప్రైస్ అండి. ఓక్యూ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దగ్గర ఇది ఈక్విలిబ్రియం అవుట్పుట్. ఒక ప్రొడక్ట్ ఓపీ అనేటటువంటి ప్రైస్ కి అమ్ముడుపోతుంది, బట్ దాన్ని తయారు చేసినటువంటి కాస్ట్ ఎంత అంటే ఓసిఏ. సో కాస్ట్ కంటే వచ్చినటువంటి దాని యొక్క ప్రైస్ ఎక్కువ, అంటే వస్తున్నటువంటి రెవెన్యూ ఎక్కువ. సో ఇంకో రకం చెప్పాలంటే ఓసిబిక్యూ, ఇంత లెవెల్ ఆఫ్ ఖర్చు నేను చేశానండి ఒక ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి, బట్ నేను దాన్ని అమ్మితే నాకు ఎంత వచ్చింది, ఓపిఏక్యూ వచ్చింది. చూడండి ఇక్కడ స్పేస్ లో కనిపిస్తుంది కదా, ఓసిబిక్యూ కంటే ఓపిఏక్యూ ఎక్కువ. సో ఇది కాస్ట్, ఇది టోటల్ రెవెన్యూ. సో టోటల్ రెవెన్యూ నుంచి కాస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ ప్రాఫిట్ ఎంత, చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇదిగో ఈ షేడెడ్ ఏరియాని ఏమంటామంటే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్. మనం ఎంతైతే ఖర్చు చేసామో అంతే రిటర్న్ వస్తే నార్మల్ ప్రాఫిట్. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ రెవెన్యూ వస్తే దాన్ని ప్రాఫిట్స్. ఏ ప్రాఫిట్స్ అంటాం, సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ లేదా అబ్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. మోనోపోలిస్ట్ కి సింపుల్ గా నార్మల్ ప్రాఫిట్స్ అవసరం లేదు, ఎందుకంటే తాను తయారు చేసేటటువంటి ప్రొడక్ట్ ఇంకెవ్వరూ తయారు చేయలేరు, అతనికి బాగా తెలుసు. అతని ప్రొడక్ట్ కి క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ని ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేరు. కన్స్యూమర్స్ అందరూ ఖచ్చితంగా అతని దగ్గరే కొనుక్కోవాలనుకుంటాడు, ఖచ్చితంగా కొనుక్కోవాలి, వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. సో మోనోపోలిస్ట్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తాడు, అది కూడా సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తాడు. So in the diagram, output is taken on the x-axis, cost and price are taken on the y-axis. MR is the marginal revenue curve, MC is the marginal cost curve. So the monopolist will go on producing additional output as long as MR exceeds MC. ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ వచ్చేంత వరకు అతను తన ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళతాడు. ఈజ్ ద ఈక్విలిబ్రియం పాయింట్. సో ఇక్కడ మనం కనుక డయాగ్రామ్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే ఫర్మ్కి వచ్చిన రెవెన్యూ ఎక్కువ. సో ప్రాఫిట్స్ మాక్సిమైజ్ చేసుకుంటున్నాడు అనేది మనం చూస్తున్నాం. షేడెడ్ ఏరియా పిఏబిసి ఇస్ ద సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అని మనం చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 7th చాప్టర్ దగ్గరికి వచ్చాము. డిఫైన్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ క్వశ్చన్ చాలా వరకు 10th క్లాస్లో కూడా మనం నేర్చుకుని ఉంటాం. సో నేషనల్ ఇన్కమ్ మనం మీనింగ్ ఇంతకు ముందు తెలుసుకున్నాం, డెఫినేషన్ ఒకటి రాయాలి. సో ఈ క్వశ్చన్లో ఇంట్రొడక్షన్గా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో రాసిన తర్వాత, సో అలానే డెఫినేషన్ కూడా రాస్తాం. ఆ తర్వాత కాన్సెప్ట్స్ ఒక 7 ఉన్నాయి, ఆ 7 1 by 1 రాస్తాం. సో ముందుగా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్. సో ఏంటి నేషనల్ ఇన్కమ్ అని అంటే, ఒక దేశంలో సంవత్సరం మొత్తం సో ప్రొడ్యూస్ చేయబడినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఫైనల్ వాల్యూని, వాటిని అమ్మగా, సో ఏ ధరకైతే వాటన్నిటినీ కూడా అమ్మామో దానినే మనం ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో అకార్డింగ్ టు ఏసీ పిగు, సో పిగు ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో పిగు డిఫైన్డ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఇన్కమ్. సో ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఇన్కమ్ of the community including of course income derived from the abroad which can be measured in money. So national income ని ఎలా మెజర్ చేస్తామట అంటే in terms of money, డబ్బుతో దాన్ని మనం కొలుస్తాము. సో ఈ డబ్బులో 2 పార్ట్లు ఉన్నాయి అంటున్నాడు ఏసీపీగు. ఒక పార్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఇన్కమ్, రెండవ పార్ట్ వచ్చేసి కోర్స్ ఇన్కమ్ అన్నమాట. సో ఆబ్జెక్టివ్ ఇన్కమ్ అంటే సో మెయిన్ ఇన్కమ్ అండి,
సో మనం మన దేశంలో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ గా ఏమైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయో వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయాలను ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఆబ్జెక్టివ్ ఇన్కమ్ అని అంటాం. సో ఈ ఆబ్జెక్టివ్ ఇన్కమ్ విత్ ఇన్ ద కంట్రీ జనరేట్ అయినటువంటి ఇన్కమ్, మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఇన్కమ్ ని ఆబ్జెక్టివ్ ఇన్కమ్ అని అంటాం. అలానే ఇంకొంత పార్ట్ ఉంది, ఇదేంటట కోర్స్ ఇన్కమ్. కోర్స్ ఇన్కమ్ ఏంటి? సో ద ఇన్కమ్ విచ్ వాజ్ ఎర్న్డ్ బై ది ఇండియన్స్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్. వేరే దేశాలలో పనిచేసి డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు తిరిగి భారతీయులు భారతదేశానికి కనుక పంపించేస్తే, మన దేశ ప్రజలు వేరే దేశాలలో పనిచేసి అక్కడ డబ్బు సంపాదించి అక్కడి నుంచి ఇక్కడికి కనుక పంపించినటువంటి ఆదాయాన్ని మనం ఏమంటున్నామంటే కోర్స్ ఇన్కమ్ అంటున్నాం. సో ఏసీపీగు ప్రకారంగా నేషనల్ ఇన్కమ్ అనేది మనీతో మెజర్ చేస్తాం. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది రెండు పార్ట్లుగా ఉంటుంది. ఒకటి ఆబ్జెక్టివ్ ఇన్కమ్, రెండవది కోర్స్ ఇన్కమ్. సో డెఫినేషన్ చాలా క్లియర్గా ఉంది. అలానే వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కనుక మనం చూసినట్లయితే, నేషనల్ ఇన్కమ్ సో కాన్సెప్ట్స్ లో సో మనకి రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఒకటి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, సింపుల్ గా జిఎన్పి అని కూడా అంటాం. సో జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఇక్కడ జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి ఇలా కొన్ని మనం కాన్సెప్ట్స్ వాడతాం. ఈ కాన్సెప్ట్స్ మనం నేర్చుకునేటప్పుడు దాని పక్కన మార్కెట్ ప్రైస్ అని, ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అని ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. ఒక 3-4 కాన్సెప్ట్స్. సో ఏంటవి అని అంటే, ఒకటి మార్కెట్ ప్రైస్, మార్కెట్లో ఆ వస్తువులు అమ్ముడుపోతున్నటువంటి విలువను, వాల్యూని మనం కనుక కన్సిడర్ చేసి మెజర్ చేస్తే నేషనల్ ఇన్కమ్ని, దాన్ని మార్కెట్ ప్రైజెస్. సో మార్కెట్ ప్రైసెస్తో మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్, జిఎన్పి సఫిక్స్లో ఎంపీ, మార్కెట్ ప్రైజెస్ అని అంటాం. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఇస్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ all final goods and services produced in a country during a given period. యూజువల్ గా ఈ గివెన్ పీరియడ్ ఎంత కాలం అని అంటే 1 year అండి, 1 year. సో సింపుల్ గా చెప్పాలంటే, ఒక దేశంలో సంవత్సరం అంతా కూడా ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేటటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ని యూజ్ చేసుకొని ఎంతైతే అవుట్పుట్ ని, ఫైనల్ అవుట్పుట్, సో ఇంటర్మీడియటరీ గూడ్స్ కాదు, రా మెటీరియల్ కాదు, ఫైనల్ గూడ్స్ ఎంతైతే మనం ఉత్పత్తి చేశామో, అంతిమంగా ఉపయోగించుకునేటటువంటి వస్తువులు ఎంతైతే మనం ఉత్పత్తి చేశామో వాటి యొక్క మార్కెట్ వాల్యూని, మార్కెట్ ప్రైజెస్ లో కనుక మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే, దెన్ వి కాల్ ఇట్ యాజ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ అంటే టోటల్, మొత్తముగా అని అర్థం. నేషనల్ ఒక దేశము అన్నమాట. సో ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇండియాలో ఒక సంవత్సరం పాటు టోటల్గా ఎంతైతే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయబడ్డాయో వాటి యొక్క మార్కెట్ వాల్యూని మనం ఏమంటామనంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటాం. ఈ కాన్సెప్ట్ లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విత్ ఇన్ ద కంట్రీ మనం మన దేశ ప్రజల చేత తయారు చేయబడింది ప్లస్ మన దేశ ప్రజలు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కూడా సంపాదించినటువంటి డబ్బు, ఈ రెండింటిని కలుపుతాం. గ్రాస్ టోటల్ కదండి. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎవరి చేత ఉత్పత్తి చేయబడింది, హూ ప్రొడ్యూస్డ్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఎక్కడ ఉత్పత్తి చేయబడింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరు ఉత్పత్తి చేశారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియన్స్ అందరూ ఎక్కడ ఉత్పత్తి చేసినా, ఒక దేశ ప్రజలు ఎక్కడ ఉత్పత్తి చేసినా
వాటి యొక్క మార్కెట్ ప్రైజెస్, మార్కెట్ వాల్యూనే మనం ఏమంటామంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. సో దీని ఫార్ములా కనుక మనం చూస్తే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి. సి అంటే కన్జంప్షన్ గూడ్స్. సో టోటల్ గా మన దేశంలో మన దేశ ప్రజలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఏంటంటే, ఒకటి ఈ ఫైనల్ గూడ్స్ లో ఏమేమి ఉన్నాయి, కన్జంప్షన్ గూడ్స్ ఉన్నాయి. రెండు ఇన్వెస్ట్మెంట్ గూడ్, క్యాపిటల్ గూడ్స్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇన్వెస్ట్మెంట్, ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక దేశంలో కేవలం కన్స్యూమర్స్ మాత్రమే వస్తువులు కొనరు, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా కొంటారు. ఎందుకని, ఫర్దర్ గా ఇంకొన్ని వస్తువులను ఉత్పత్తి చేయడానికి, లైక్ రా మెటీరియల్. అలానే గూడ్స్ పర్చేస్డ్ బై గవర్నమెంట్, గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని వస్తువుల్ని మరి వాళ్ళు కొని ప్రజలకు ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళు తక్కువ ధరలకు ప్రజలకు అమ్ముతూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ధరలకు కొని ప్రజలకు తక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు. సో కన్జంప్షన్ గూడ్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్, అలానే ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇదంతా కలిపితే వచ్చేదాన్ని మనం ఏమంటామంటే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని అంటాం. సో కన్జంప్షన్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, గవర్నమెంట్ వాళ్ళు పర్చేస్ చేసేటటువంటి వాటిని ఇక్కడ మనం ఏమంటున్నామంటే గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్, ప్రజల యొక్క ప్రయోజనార్థంగా వాళ్ళు కొన్ని వస్తువులు కొంటుంటారు. పేదవాళ్ళు అన్ని వస్తువులు కొనలేరు కదా, సో గవర్నమెంట్ కొన్ని పేదవాళ్ళకి ఇస్తూ ఉంటుంది, తక్కువ రేటుకి కానీ, ఉచితంగా కానీ, సబ్సిడీస్కి కానీ. అలానే నెట్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఒక దేశంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని వేరే దేశాలకు అమ్ముతూ ఉంటాం, మనకు కావలసిన వస్తువులు వేరే దేశాల నుంచి కొంటూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే ఒక ఎకానమీ రెవెన్యూని బాగా సంపాదించుకోవాలంటే ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువగా ఉండాలి. అండ్ మన దేశ ప్రజలు వేరే దేశంలో సంపాదించి ఇక్కడికి తిరిగి పంపించినటువంటి డబ్బుల్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అంటాం. సో ఇదంతా కలిపితే వచ్చేటటువంటి దాన్ని ఏమన్నాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్. ఆ తర్వాత సెకండ్ వన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్. జిడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఇస్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ 1 year. GDP is that part of GNP that is produced within the country in a given period of time, usually a year. GDP కూడా GNP లాంటిదే. GDPలో ఏంటయ్యా డిఫరెన్స్ అంటే, ఎక్కడ ఉత్పత్తి చేసామనేది ఇంపార్టెంట్. వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హూ ప్రొడ్యూస్డ్ ఇట్. Where it is produced within the country, within the territory of the country. మన దేశంలో మాత్రమే, మన భూభాగంలో మీద మాత్రమే ఉత్పత్తి చేయబడినటువంటి దాన్ని జిడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటాం. సింపుల్ గా జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ లో నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కనుక మనం మైనస్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూనే జిడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. సో జిడిపి is equal to C plus I plus G అని రాయొచ్చు, లేదా జిడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ is equal to C plus I plus G plus GDP at market price is equal to GNP at market prices minus net factor income from abroad. ఇలా కూడా రాయొచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసరికి నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిందంటే గ్రాస్ లో నుంచి డిప్రిసియేషన్ కనుక మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూని ఎన్ఎన్పి అంటాం. ప్రతి దేశంలో వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి ప్రాసెస్ లో రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం దాన్ని. ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ వేర్ అండ్ టేర్, తరుగుదల ఉంటుంది, రిపేర్స్ రావటం, లేదా
ఆ మెషినరీ ప్లేస్లో 10 సంవత్సరాల తర్వాత కొత్త మెషినరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మెషినరీ కోసం వాటి యొక్క వేర్ అండ్ టేర్ తరుగుదల కోసం మనం కొంత డబ్బులను కనుక క్యాష్ కామన్గా 10% డిప్రిసియేషన్గా పక్కన పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఫర్మ్ కూడా. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎన్పి అండ్ డిప్రిసియేషన్. The country's stock of fixed capital undergoes certain wear and tear in producing goods and services over a period of time. So this depreciation must be subtracted from the GNP. So total ఇంతకు ముందు మనం చెప్పుకున్న GNP at market prices లో నుంచి డిప్రిసియేషన్ ని కనుక మనం తీసేస్తే, సో రకరకాల వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు మనం ఉపయోగించేటటువంటి మెషినరీ యొక్క వాల్యూని, వాటి యొక్క వేర్ అండ్ టేర్, రిపేర్స్ రావడం, రిపేర్స్కి అయ్యేటటువంటి ఖర్చులు లాంటివి తీసి పక్కన పెట్టడం. సో టోటల్ జిఎన్పిలో నుంచి కనుక ఈ వేర్ అండ్ టేర్కి అయినటువంటి కొంత ఖర్చు నార్మల్గా 10% తీస్తాం. ఆ 10%ని కనుక మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూని నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని అంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఆర్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్స్ మనందరికీ తెలుసు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ 4 ఉంటాయి: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో ఈ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్కి వచ్చేటటువంటి రెమ్యూనరేషన్స్ ని రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ అని అంటాం. సో నేషనల్ ఇన్కమ్ ని ఈ ఫ్యాక్టర్స్కి వచ్చేటటువంటి ఇన్కమ్స్ ని బేస్ చేసుకొని మనం చెప్పినట్లయితే దాన్నే నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని కానీ, దీన్నే నేషనల్ ఇన్కమ్ అని కానీ అంటారు. సో నేషనల్ ఇన్కమ్ ఆర్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, it is the total income received by the 4 factors of production in the form of rent for land, wages for labor, interest for capital and profits for organization in an economy during the given period of time. Usually 1 year is known as NNP at factor cost. So NNP at factor cost or national income is equal to NNP at market price. ఇంతకు ముందు మనం చెప్పుకున్న NNP at market price plus subsidies minus indirect taxes plus profits of the government owned firms. ఈ ఫార్ములాలో మనం కనుక చూస్తే గవర్నమెంట్స్ ప్రొడక్షన్ యూనిట్స్కి కొన్ని సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి రైతులకు, కొన్ని సంస్థలకు. ఎలక్ట్రిసిటీని తక్కువ ధరకి ఇవ్వటం, లేకపోతే రైతులకు ఎరువులు, విత్తనాలు లాంటివి తక్కువ ధరకి ఇవ్వటం, ఇలాంటి వాటిని ఏమంటారంటే సబ్సిడీ అని అంటాం. ఒరిజినల్ ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్కి మరి అందిస్తే దాన్ని సబ్సిడీ అంటాం. సో ఇలా సబ్సిడీస్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటటువంటిది దాన్ని యాడ్ చేస్తాం. గవర్నమెంట్కి మనం కట్టి దాన్ని మైనస్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రకరకాల వస్తువులు అమ్మగా వచ్చినటువంటి ధర నేషనల్ ఇన్కమ్ అనుకున్నాం. అలా అమ్మిన దాంట్లో ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ఉంటుంది, మనం ఏ వస్తువు కొన్నా. సో ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, ఎంత ట్యాక్స్ ఉందో మనకు తెలియకపోతే వస్తువులు కొంటున్నప్పుడే మనం గనక ట్యాక్సెస్ని మనం పే చేసేస్తూ ఉంటే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాం. సో ప్రతి సంస్థ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని గవర్నమెంట్కి కట్టాలి. సో ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్లో నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీని యాడ్ చేస్తాం. గవర్నమెంట్కు మనం కట్టాల్సినటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే కార్పొరేట్ సంస్థలు కడుతున్నాయో వాటిని మైనస్ చేస్తున్నాం. అలానే ప్రభుత్వానికి కూడా కొన్ని సంస్థలు ఉంటాయి, వాటికి కూడా లాభాలు ఉంటాయి. ఆ లాభాలని కూడా మనం ఏం చేస్తాం, ప్రభుత్వానికి ఇచ్చేస్తాం కాబట్టి వాటిని కూడా మైనస్ చేస్తాం. ప్రాఫిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్ ఫర్మ్స్ లైక్ ఇండియన్ రైల్వేస్, హెచ్పిసిఎల్, ఓఎన్జిసి, ఇలాంటి ఎన్నో సంస్థలు ప్రభుత్వానికి ఉంటాయి. ఆ సంస్థల వచ్చేటటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి వెళుతూ ఉంటాయి. సో ఈ వాల్యూని ఇలా మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూనే
నేషనల్ ఇన్కమ్ అని కానీ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని కానీ మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది డీటెయిల్డ్గా చెప్పట్లేదు నాన్న, ఎందుకంటే ఇది కేవలం ఒక మ్యారథాన్ లాంటిది. మీరు వేగంగా చదువుకోవడానికి ఉపయోగపడేటట్లు మాత్రమే చేస్తున్నాం, ఇన్ డీటెయిల్ డెప్త్గా మాత్రం వెళ్ళట్లేదు. పర్సనల్ ఇన్కమ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 5th కాన్సెప్ట్ పర్సనల్ ఇన్కమ్. సో ఒక సంస్థ తను కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ అవన్నీ కూడా కట్టేసిన తర్వాత ఆ సంస్థ ఏం చేస్తుందంటే తన కొంత డబ్బులను సంస్థ యొక్క ఎదుగుదల కోసం పక్కన పెడుతుంది. సో దాన్ని ఏమంటారంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అని అంటారు. అలానే కార్పొరేట్ ట్యాక్సెస్ ని పే చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి లేబర్ కోసం సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ కి కొంత కేటాయిస్తారు. అలానే వర్కింగ్ లేబర్ కూడా దానికి కొంత డబ్బులను కేటాయిస్తారు, దీన్ని కూడా పక్కన పెడతారు. అలానే సంస్థలు స్కాలర్షిప్స్ ని ప్రొవైడ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కొన్ని, బట్ వాటినే ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? ఒక వ్యక్తి రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షన్స్, లేకపోతే ఒక లేబర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ పెన్షన్స్, ఇలాంటివి అన్నమాట. సో పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటట? ఇట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఆల్ పర్సన్స్ ఆర్ హౌస్ హోల్డ్స్. వ్యక్తులు పొందినటువంటి డబ్బు వాళ్ళ చేతుల దగ్గరికి వస్తుంది. సంస్థలు ఈ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ని పక్కన పెట్టేసి, అలానే కార్పొరేట్ ట్యాక్సెస్ కట్టిన తర్వాత, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ కి కొంత డబ్బు దాచిపెట్టిన తర్వాత, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ స్కాలర్షిప్ లాంటివి ఇచ్చిన తర్వాత, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ వీళ్ళకు ప్రొవైడ్ చేసేటటువంటిదే పర్సనల్ ఇన్కమ్. తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్, సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అందరూ కూడా వాళ్ళ ఇన్కమ్స్ ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టుకునే ముందు కొంత ఇన్కమ్ ని ఏం చేయాలి అంటే వాళ్ళు ట్యాక్సెస్ ని పే చేస్తారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్, సో వాళ్ళ ప్రొఫెషనల్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా పే చేయగా వాళ్ళు ఖర్చు చేసుకోవటానికి మరియు దాచుకోవడానికి వాళ్ళ చేతుల్లోకి వచ్చినటువంటి ఆదాయాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారు. ఆ తర్వాత 7th వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి? ఇన్కమ్ పర్ హెడ్. ఒక దేశంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు, డబ్బు సంపాదించలేని వాళ్ళు ఉంటారు. హవెవర్ ఒక దేశంలో ఉన్న ప్రజలందరికీ నేషనల్ ఇన్కమ్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే, ద ఇన్కమ్ పర్ హెడ్ మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో స్టాండ్ ఆఫ్ లివింగ్ ని మనం తెలుసుకోవడానికి, ఒక దేశంలో స్టాండ్ ఆఫ్ లివింగ్, ప్రజల యొక్క స్టాండ్ ఆఫ్ లివింగ్ ని మనం తెలుసుకోవడానికి నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్యాలిక్యులేటింగ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. 8th క్వశ్చన్ దగ్గరికి మనం వచ్చాం. సో ఇందాక చెప్పుకున్నటువంటి ఇంట్రొడక్షన్ మరియు డెఫినేషన్స్ ఇక్కడ కూడా రాస్తాం. అలానే మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అని 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 3 మెథడ్స్ చాలా సింపుల్ మెథడ్స్ అండి. అవుట్పుట్ మెథడ్ ఫస్ట్ చూద్దాం. అవుట్పుట్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్వెంటరీ. ప్రారంభించబడిన లేదా నూతనంగా మొట్టమొదటిగా కనుగొన్నటువంటి మెథడ్ అన్నమాట ఇన్వెంటరీ మెథడ్, లేదా దీన్నే కమోడిటీ సర్వీస్ మెథడ్. ఎందుకంటే ఈ మెథడ్ లో అవుట్పుట్ యొక్క వాల్యూని మనం మెజర్ చేస్తాం, కౌంట్ చేస్తాం. సో దేశంలో ఉత్పత్తి అయిన అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం కాబట్టి దీన్ని కమోడిటీ సర్వీస్ మెథడ్ అని కూడా అంటాం. ఇన్ దిస్ మెథడ్ we find the market value of all final goods and services produced in a country during a given period of time. So usual గా మనకి ఎంత అని తెలుసు, 1 year. ఒక దేశంలో
ఒక సంవత్సరం పాటు ఉత్పత్తి చేసినటువంటి అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూవే. సో ద ఎంటైర్ అవుట్పుట్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్ మల్టిప్లైడ్. ఉత్పత్తి చేయబడేటువంటి అన్ని వస్తువులు మరియు సర్వీసెస్ ని మల్టిప్లై చేస్తాం దేంతో, విత్ ద రెస్పెక్టివ్ ప్రైసెస్. అలా వచ్చినటువంటి దాన్నే మనం వాల్యూనే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటున్నాం. సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఫార్ములా ఉంది, P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ PN QN 3 కాదండి ఇక్కడ N ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ప్రైస్ ఆఫ్ ఫస్ట్ కమోడిటీ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ కమోడిటీ. ఒక దేశంలో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి, ప్రతి దానికి ఒక నెంబర్ ఇస్తున్నాం, ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్ అని. అలా అది ఎంత క్వాంటిటీ తయారు చేయబడింది ఆ దేశంలో. సో ప్రైస్ ఆఫ్ ఫస్ట్ కమోడిటీ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ కమోడిటీ ప్లస్ ప్రైస్ ఆఫ్ సెకండ్ కమోడిటీ ప్లస్ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ సెకండ్ కమోడిటీ. ఇలా అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సో ఆన్ టు ఎన్. సో ఉన్న అన్ని వస్తువులను మరియు సర్వీసెస్ వాటి వాల్యూ ఇంటూ క్వాంటిటీ ప్లస్ మన దేశ ప్రజలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడికి పంపించిన డబ్బు, ఇదంతటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూనే మనం ఏమంటున్నాం అంటే GNP, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటాం. సో ఈ మెథడ్ని మనం ఏమంటున్నాం అంటే అవుట్పుట్ మెథడ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఫైనల్ గుడ్స్ ని మాత్రమే అకౌంట్లోకి తీసుకోవాలి. రా మెటీరియల్స్ ని, ఇంటర్మీడియటరీ గుడ్స్ ని మనం కౌంట్ చేయకూడదు. అలా కౌంట్ చేస్తే డబల్ కౌంటింగ్ అవుతుంది, ఉన్నదానికంటే నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది, ఫేక్ నెంబర్ని మనం పొందుతాం, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలానే ఈ మెథడ్లో ప్రతి కమోడిటీ, ప్రతి సర్వీస్ యొక్క వాల్యూని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి లైక్ అగ్రికల్చర్ సెక్టార్లో, గవర్నమెంట్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ ఇలా. సో ఈ కారణం చేత ఈ మెథడ్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా కన్సిడర్ చేస్తారు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్. సో మనందరికీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఎర్న్ చేసేటటువంటి ఇన్కమ్ ని మనం రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ అంటున్నాం. సో ఒక దేశంలో ఇన్కమ్స్ ఎర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గనక అగ్రిగేట్ చేస్తే, కలిపితే, దెన్ వి గెట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ బేస్డ్ ఆన్ ఇన్కమ్ మెథడ్. So the 4 factors of production receives income in the form of wages, rent, interest and profits. This is also known as national income at factor cost. So formula ఏంటంటే NI is equal to wages plus interest plus rent plus profits plus net income from abroad. సో చాలా క్లియర్ గా ఉంది. అలానే ఎక్స్పెండిచర్ మెథడ్. సో మనం నేషనల్ ఇన్కమ్ ని 3 ways లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అవుట్పుట్ లో, ఇన్కమ్ లో, ఎక్స్పెండిచర్ లో. ఎలా చేసినా మనకు వచ్చేటటువంటి వాల్యూ మాత్రం ఒకటే. మనం ఉత్పత్తి చేసిన వస్తువుల రూపంలో చెప్పొచ్చు, మనకు వచ్చిన ఆదాయం రూపంలో చెప్పొచ్చు, లేదా మనం చేస్తున్న ఖర్చు రూపంలో కూడా చెప్పొచ్చు. ఎంతైతే ఉత్పత్తి చేస్తున్నాం అంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాం, అదే ఆదాయాన్ని మనం తిరిగి ఖర్చు చేస్తున్నాం. సో ఈ 3 కూడా ఒకే వాల్యూని 3 dimensions లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో మన ఖర్చు రూపంలో కూడా మనం చూస్తే ఎవరెవరు ఖర్చు పెడతారు. సో ఇన్ ఎక్స్పెండిచర్ మెథడ్ వి యాడ్ ద పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. అలానే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్, ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కూడా రకరకాల వస్తువుల్ని, సర్వీసెస్ ని పర్చేస్ చేస్తారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నామో దాని నుంచి, సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూని నెట్ ఎక్స్పోర్ట్స్ అని అంటాం. అలానే మన దేశ ప్రజలు వేరే దేశంలో మరి సంపాదించి ఇక్కడికి పంపించినటువంటి ఆదాయాన్ని నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అంటాం. సో వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఫార్ములా నేషనల్ ఇన్కమ్ ఎట్ ఎక్స్పెండిచర్ మెథడ్. మనం చూస్తే NI is equal to expenditure of households
కుటుంబాలు ఎన్నో అవసరాల కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు. అలానే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్, రా మెటీరియల్స్ అవి కొనడానికి, అలానే ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఈ క్వశ్చన్స్ ఫ్రమ్ 7th చాప్టర్. ఆ తర్వాత మనం 8th చాప్టర్లోకి వచ్చాం. సో 8th చాప్టర్లో కూడా మనకి 2 ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అవి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద కినీషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కీన్స్ థియరీని చాలా రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. సో క్లాసికల్ థియరీ 1930s మరి కొలాప్స్ అయిపోవటం, ఫెయిల్ అవ్వటం. సో ఆ టైంలోనే మరి జేమ్ కీన్స్ సో ఒక సొల్యూషన్ని ఈ ప్రాబ్లంకి కనుక్కొని గ్రేట్ డిప్రెషన్కి, సో దాన్నే కినీషియన్ థియరీ అని అంటాం, లేదా కినీషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. సో చూద్దాం. క్లాసికల్ ఎకానమిస్ట్ కన్సిడర్డ్ full employment as a general situation in the long run. But Keynes argued that full employment is a rare phenomena and it is a special case in long run. So classical theory 1930s లో ఫెయిల్ అయింది. వాళ్ళు ఏమని చెప్పారంటే లాంగ్ రన్ లో ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కామన్ గా ఉంటుందని, బట్ అలా జరగలేదు. సో కీన్స్ దాన్ని అందువల్ల ఏం చెప్పారంటే లాంగ్ రన్ లో ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక రేర్ సిచ్యువేషన్, ఒక స్పెషల్ కండిషన్, అంతేగాని నార్మల్గా ఎప్పుడు కూడా అలానే ఉండదు. అంతేకాదు ఈ గ్రేట్ డిప్రెషన్కి మరి కారణం ఏంటయ్యా అంటే మరి ఎక్కువగా ఓవర్ ప్రొడక్షన్ చేయటమే. ఆన్ ద అదర్ సైడ్ డిమాండ్ తక్కువ ఉండటం, ఎఫిషియంట్ డిమాండ్ లేకపోవటమే కారణం అని ఆయన కనుగొన్నారు. సో ఆయన ఎలా ఎఫెక్టివ్గా డిమాండ్ని ఇంక్రీజ్ చేయాలి అనే దాని మీద అతను ఫోకస్ పెట్టారు. సో దానికోసం ఆయన కూడా తన థియరీలో మరి కొన్ని కాన్సెప్ట్ని ఉపయోగించారు. ముఖ్యంగా 2 కాన్సెప్ట్స్ని. అవి ఏంటంటే అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్. సో అగ్రిగేట్ సప్లైని కనుక మనం మొదటిగా చూస్తే, అగ్రిగేట్ సప్లై ఒక దేశంలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక సంవత్సరం పాటు ఎంతైతే టోటల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేశారో బై యూజింగ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్, అంటే ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతటినీ యూజ్ చేసుకొని ఎంతైతే టోటల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేశారో దాన్నే అగ్రిగేట్ సప్లై. టోటల్ అన్నా అగ్రిగేట్ అన్నా ఒకటే. సో అగ్రిగేట్ సప్లై అనేది ఎప్పుడు కూడా లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అగ్రిగేట్ సప్లై ప్రైస్ పెరిగిన ప్రతిసారి ఆర్గనైజర్స్కి లేదా ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్స్ పెరగడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయాలని భావిస్తారు అని చెప్పి ఆయన తెలియచేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ టేబుల్లో కూడా మనం చూసినట్లయితే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ సప్లై ప్రైస్. సో అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటే ఒక దేశంలో ఉత్పత్తి చేసినటువంటి అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ ధరకైతే అమ్ముడుపోయాయో ఆ ధరని మనం ఏమంటామంటే అగ్రిగేట్ సప్లై ప్రైస్ అని అంటాం. సో అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ఉన్నంత వరకు ఉపయోగించగలం. ఇక్కడ కనుక మనం చూస్తే ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఈ పాయింట్ దాటి ఇక లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని మనం ఇంక్రీజ్ చేయలేం. అందుకని అగ్రిగేట్ సప్లై ప్రైస్ అక్కడ వరకు ఇంక్రీజ్ అవుతూ వచ్చి అక్కడ మాత్రం ఏమైపోయిందంట, కాన్స్టెంట్ అయిపోయింది. సో అది వై యాక్సెస్కి ప్యారలల్గా ఉండటం మనం చూడొచ్చు. సో అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏదైతే వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయో అవన్నీ అమ్ముడుపోవచ్చు, పొడకపోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రజలందరి చేత ఎంతైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనబడ్డాయో దాన్నే అగ్రిగేట్ డిమాండ్, టోటల్ డిమాండ్ బై ఆల్ ద కన్స్యూమర్స్ ఇన్ ద కంట్రీ. సో అగ్రిగేట్ డిమాండ్ కూడా లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ పెరిగే కొద్దీ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమవుతుందట, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 సిచ్యువేషన్స్ లో మనం చూస్తే సో లెవెల్ అగ్రిగేట్ సప్లైలోను అగ్రిగేట్ డిమాండ్లోను సో అగ్రిగేట్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే అగ్రిగేట్ డిమాండ్ కంటే అగ్రిగేట్ సప్లై అనేది వేగంగా ఇంక్రీజ్ అవుతుంది.
సో ఇక్కడ మనం గనక చూసినట్లయితే అగ్రిగేట్ డిమాండ్, ఇందాక అగ్రిగేట్ సప్లై 0 తో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ 0 దెన్ అవుట్పుట్ ఈజ్ 0, అందుకనే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మనం గనక చూసినట్లయితే మన అగ్రిగేట్ డిమాండ్, కొంతమంది డబ్బులు సంపాదించకపోయినా ఖర్చు పెడతారు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి దాన్ని, అందుకనే ఇక్కడ 0 అని పెట్టట్లా. ఈ ఇన్కమ్ 0 ఉంటే డిమాండ్ ఏమి ఉండదా? లేదు. కొంతమంది అప్పు చేసైనా ఖర్చు పెడతారు. సో అందుకోసం ఆ కారణం చేత ఏమవుతుందంటే అగ్రిగేట్ డిమాండ్ కర్వ్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వకుండా కొంచెం పైనుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, అగ్రిగేట్ డిమాండ్ కంటే అగ్రిగేట్ సప్లై వేగంగా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అగ్రిగేట్ సప్లై మరియు అగ్రిగేట్ డిమాండ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అని అంటాం. సో ఈ టేబుల్లో ఎఫెక్టివ్ డిమాండ్ కనుక మనం చూసినట్లయితే సో ఎట్ 14 lakhs of workers, both aggregate supply price and aggregate demand price are same. ఎంత 700 అన్నమాట. సో ఈ ఏరియాని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. సో ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్నటువంటి ఫ్లక్చువేషన్స్ ని బేస్ చేసుకొని ఈ ఈక్విలిబ్రియం అనేది మనం డిటర్మైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా AD1 C+I అనేది మనం గ్రేట్ డిప్రెషన్ అప్పుడు చూసాము. సో గ్రేట్ డిప్రెషన్ రావడానికి సో సప్లై ఏమో ఎక్కువ ఉంది, డిమాండ్ ఏమో తక్కువ ఉంది, డిమాండ్ని పెంచాలి. సో డిమాండ్ని పెంచాలంటే AD1 నుంచి AD2కి మనం షిఫ్ట్ అవ్వగలగాలి. సో ఎలా షిఫ్ట్ అవ్వగలము అంటే సో ఆల్రెడీ కన్స్యూమర్స్ స్పెండ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, దాంతోపాటు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయినట్లయితే అగ్రిగేట్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అని జేఎం కీన్స్ చెప్పడం జరిగింది. సో అదే ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాం. సో AD1 నుంచి AD2కి మరి అగ్రిగేట్ డిమాండ్ పెరగడం వల్ల గ్రేట్ డిప్రెషన్ అనేటటువంటి ప్రాబ్లమ్ని జేఎం కీన్స్ డీల్ చేయగలిగారు, సాల్వ్ చేయగలిగారు. సో ఇదే కీన్స్ థియరీ. కీన్స్ థియరీలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిగేట్ సప్లై ప్రైస్ మీదను అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది అని. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెట్. పబ్లిక్ డెట్ అంటే ప్రజల కోసం ప్రభుత్వాలు చేసేటటువంటి అప్పులను మనం పబ్లిక్ డెట్ అని అంటూ ఉన్నాం. సో ఈ పబ్లిక్ డెట్ లో 2 రకాలు ఉన్నాయి, ఎక్స్టర్నల్ డెట్ అండ్ ఇంటర్నల్ డెట్ అని. సో ప్రభుత్వాలను చేసేటటువంటి అప్పుల్ని పబ్లిక్ డెట్ అంటున్నాం. ప్రభుత్వాలు 2 రకాలుగా అప్పులు చేస్తాయి. ఇంటర్నల్ గా స్వదేశంలో అప్పులు చేస్తాయి. ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ అప్పులు తీసుకుంటే దాన్ని ఇంటర్నల్ డెట్ అని అంటాం. ఈ ఇంటర్నల్ డెట్ అనేది మరి డొమెస్టిక్ కరెన్సీలోనే తీసుకుంటాం కాబట్టి డొమెస్టిక్ కరెన్సీలోనే రీపే చేస్తాం. సో ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఎక్స్టర్నల్ డెట్ మీద డిపెండ్ అవుతాయి. ఎక్స్టర్నల్ డెట్ అంటే మరి ఫారెన్ లేకపోతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అవుతాం. లైక్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అలానే మరి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద లేకపోతే వేరే ఫారెన్ గవర్నమెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ అవసరం కోసం కొన్నిసార్లు ఫారెన్ కరెన్సీనే తీసుకుంటారు. సో ఫారెన్ కరెన్సీ కనుక మనం తీసుకుంటే ఫారెన్ కరెన్సీలోనే మళ్ళీ అప్పు రీపే చేయాలి. సో అది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. హవెవర్ అప్పు తీసుకునేటటువంటి విధానాలు ఏంటంటే 2 రకాలు, ఒకటి ఇంటర్నల్ అండ్ రెండవది ఎక్స్టర్నల్ డెట్. సో అప్పు తీసుకున్నాం, బాగానే ఉంది. అప్పు ఏం చేయాలి? తిరిగి కట్టాలి వడ్డీతో సహా. అలా రీపే చేసేటటువంటి మెథడ్స్ మనకి కొన్ని ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెట్. సో రిటర్న్ పే చేయటాన్ని మనం తీసుకున్నటువంటి అప్పుని ఏమంటామంటే రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెట్. సో దాంట్లో 8 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి సర్ప్లస్ బడ్జెట్. ఈ అప్పు తీసుకున్న తర్వాత మనం రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఆ డబ్బులను ఖర్చు పెట్టాం. ఆ ప్రాసెస్లో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెరిగింది. సో గవర్నమెంట్ రెవెన్యూ పెరిగి గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం ఎలా ఉందట? సర్ప్లస్గా ఉందట. సో బడ్జెట్లో మరి 3 రకాలు ఉంటాయి. బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ ఉంటారు, బ్యాలెన్స్డ్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్. రెవెన్యూ ఎక్కువ ఉంటే సర్ప్లస్ బడ్జెట్,
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈక్వల్ గా ఉంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్, అలా కాకుండా డెఫిసిట్ ఎక్కువ ఉంటే డెఫిసిట్ బడ్జెట్ అని అంటాం. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే మా దేశానికి సర్ప్లస్ బడ్జెట్ వస్తుందో, అధికమైన ఆదాయాలు ప్రభుత్వాలకు వస్తాయో, ఆ వచ్చినటువంటి డబ్బుతో మనం అప్పు కనుక రీపే చేస్తే దాన్ని సర్ప్లస్ బడ్జెట్ అని అంటాం. సో సర్ప్లస్ బడ్జెట్ మీన్స్ హ్యావింగ్ పబ్లిక్ రెవెన్యూ ఇన్ ఎక్సెస్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. If the government plans for a surplus budget, the excess revenue may be utilized to repay public debt. So రెండవది రీఫండింగ్. మనం కనుక చూస్తే సెకండ్ వన్ ఏంటంటే రీఫండింగ్. సో రీఫండింగ్ ఇంప్లైజ్ ద ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్. ఎవరో దగ్గర అప్పు తీసుకుంది గవర్నమెంట్, తీసుకున్న తర్వాత ఎమర్జెన్సీ కోసం తీసుకున్నా, అవసరానికి వాడాం, వెంటనే మళ్ళీ రీపే చేద్దాం ఎందుకంటే వడ్డీ చాలా ఎక్కువగా ఉందని అనుకోండి. అలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేస్తాయంటే ప్రజల దగ్గర అప్పులు తీసుకుంటాయి. వాళ్ళకి బాండ్స్ని కానీ సెక్యూరిటీస్ని కానీ ప్రొవైడ్ చేసి ప్రజల దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఆ వచ్చినటువంటి డబ్బులతో ఎక్స్టర్నల్ డెట్ పే చేసేస్తారు. వాళ్ళకి ఎవరికో కట్టేటటువంటి వడ్డీని మన సొంత ప్రజలకే కనుక మనం కడితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళు ట్యాక్స్ పేమెంట్స్ ఎక్కువ చేస్తారు, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. సో ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మరొక ఈజీ వే ఏంటంటే రీఫండింగ్ అని మనం చెప్పొచ్చు. మూడవది యాన్యునిటీస్. యాన్యునిటీస్ అంటే సంవత్సరానికి ఇంత, యాన్యువల్గా కొంత ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో కట్టుకోవటాన్ని యాన్యునిటీస్ అని అంటారు. సో ఇన్ దిస్ మెథడ్ ద గవర్నమెంట్ రీపేస్ ఏ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ డెట్ ఎవ్రీ ఇయర్. సచ్ యాన్యువల్ పేమెంట్స్ ఆర్ మేడ్ రెగ్యులర్లీ. క్రమంగా సంవత్సరానికి ఇంత అని చెప్పుకుంటూ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారట, అలా అప్పు తీర్చుకుంటారు. ఆ తర్వాత సింకింగ్ ఫండ్, నాలుగవ మెథడ్. ఇవి రకరకాల మెథడ్, ఎవరు దేన్ని ఫాలో అన్నా అవ్వచ్చు. సో నాలుగవ మెథడ్ ఏంటి? సింకింగ్ ఫండ్. సింకింగ్ ఫండ్ అంటే చిన్నపిల్లలు కనుక వాళ్ళకి పెద్దవాళ్ళు ఇచ్చేటటువంటి కాయిన్స్ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులను ఒక ముంతలో దాచుకున్నట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడల్లా ఈ సింకింగ్ ఫండ్ అనేటటువంటి దాంట్లో డబ్బులు వేసేస్తుంది. అలా ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో లంసమ్ అమౌంట్ అయిన తర్వాత ఆ వచ్చినటువంటి డబ్బులతో మనం గనక అప్పు తీర్చేస్తే దాన్ని ఏమంటాం? సింకింగ్ ఫండ్ అని అంటాం. అండ్ దెన్ కన్వర్షన్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటట? కన్వర్షన్. కన్వర్షన్ ఇది ఈజీగా అర్థం అవడానికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆంధ్ర బ్యాంక్లో 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13.5. అయితే ఏమైంది అని అంటే తర్వాత నాకేదో అవసరం ఉంది, గబుక్కున అప్పు తీసుకున్నాను, అక్కడ అవసరం తీర్చేసుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు చక్కగా డబ్బులు ఇచ్చారు. కొన్ని రోజులకి ఏమైందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6%కే నాకు లోన్ ఇస్తానంటున్నారు. సో 6%కి కొత్త లోన్ తీసుకొని 13.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నటువంటి పాత లోన్ని పే చేసి ఇటం మంచిదా, లేకపోతే పాత దాన్నే కంటిన్యూ చేయటం మంచిదా అంటే మీరందరూ చెప్పే సమాధానం ఏంటి? కొత్త అప్పు తీసుకొని పాత అప్పు రీపే చేయటం. ఎందుకంటే కొత్తగా తీసుకుంటున్నటువంటి అప్పులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి. సో ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు మరి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కన్వర్షన్, పాత అప్పులను కొత్త అప్పులతో తీర్చేస్తుంది. దాన్ని ఏమంటాం? కన్వర్షన్. అలా కాకుండా మరొక పద్ధతి ఉంది, అడిషనల్ టాక్సేషన్. ప్రజల మీద ట్యాక్సెస్ని ఇంపోజ్ చేద్దాం. ఒక 5 సంవత్సరాల పాటు లేకపోతే ఒక 10 సంవత్సరాల పాటు అప్పు తీరేంత వరకు ట్యాక్సెస్ని పెంచుకుంటూ వెళదాం. అలా వచ్చినటువంటి డబ్బులతో అప్పులు తీరిస్తే దాన్ని అడిషనల్ టాక్సేషన్ అంటారు. ఆ తర్వాత క్యాపిటల్ లెవీ, సేమ్ అడిషనల్ టాక్సేషన్ లాగే ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒకేసారి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తారు. ప్రజలందరి మీద ఎంతైతే అప్పు ఉందో దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, కలెక్ట్ చేస్తారు, కడతారు. కానీ ఇలాంటి వాటిని ఏ గవర్నమెంట్స్ ఇంపోజ్ చేయడానికి ధైర్యం చేయో. ఎందుకనంటే అలా చేసేటటువంటి ప్రజలకు భారం అవుతుంది. అలా చేసేటటువంటి ప్రభుత్వాలను తర్వాత మళ్ళీ ఎలక్ట్ చేసుకోకపోవచ్చు అనేటటువంటి భయంతో ఏ గవర్నమెంట్స్ దీన్ని ప్రాక్టికల్గా ఇంపోజ్ చేయరు, ప్రాక్టికల్గా అప్లై చేయరు. అండ్ ఫైనల్గా సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఒక దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయో వాటన్నిటి యొక్క రికార్డ్ లేకపోతే వాటి యొక్క ప్రొఫార్మాని మనం ఏమంటామంటే సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. దీంట్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే దాన్ని సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. అలా సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నప్పుడు దేశాలకు అధిక ఆదాయం వస్తుంది. అలా వచ్చినటువంటి ఆదాయంతో అప్పులు కనుక తీరిస్తే దాన్నే సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటారు. ఇక్కడితో మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. దాదాపుగా 8 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 8 క్వశ్చన్స్ని మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తే ఒక 8 డేస్ని మీరు టైం పెట్టుకుంటే రోజుకు ఒక క్వశ్చన్ చదివినా చదవటమే కాదు వెంటనే దాన్ని చూడకుండా రాయటం కనుక చేస్తే ఈ 8లో నుంచి దాదాపుగా 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. మీరు రాయాల్సింది 3 క్వశ్చన్సే. సో దానికి తగ్గట్లుగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దెన్ మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్లోకి మనం వెళదాం.